మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. హాయ్, వెల్కమ్ టు మై షో. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మురళీధర్ గౌడ్ అంటే ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమాలో ఒక నాన్న క్యారెక్టర్కో లేదా ఒక సర్పంచ్, ఒక పెద్ద మనిషి, ఒక ఊరి పెద్ద, ఇలాంటి క్యారెక్టర్లందరికీ కూడా మీ పేరు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. సో అంటే ఎంత కంటికి నిండుగా ఉంటుందంటే మీరు ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉంటే నిజంగానే ఊర్లో మా నాన్నని చూసుకున్నట్టు, మా పెదనాన్నని చూసుకున్నట్టు, అంటే ఒక అమాయకమైన పల్లెటూరులో ఏ కల్మషం లేని ఒక పాత్ర. సో మీ స్వభావానికి మీ పాత్రలు అచ్చుగుద్దినట్టు సరిపోతూ ఉంటాయి. అందుకని మీరు చాలా స్పెషల్ ఇండస్ట్రీలో. సో ఇలాంటి ఒక పేరు రావడం ఎలా అనిపిస్తుంది? ముందుగా నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఐటీఎం యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ మీకు కూడా నా నమస్కారం రాజా గారు. సార్ అంటే ఒక పాత్రలో నేను ఒదిగిపోయినట్టుగా కనపడతాను అని చెప్పేసి మీరు అనడానికి కారణం నా ఆకారమే కాదు, నా స్వభావమే కాదు, నా మనసు కూడా అలాంటిదే సార్. నేను ఏది చేసినా మనసు పెట్టి చేస్తాను కాబట్టి, మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి ఆ పాత్ర అలా కనపడుతుంది సార్. దీనికి నేను చేసే పాత్రని ఆకలింపు చేసుకొని దాన్ని నేను ఆవాహన చేసుకొని దర్శకులు ఏం కోరుకుంటున్నారని అది పూర్తిగా ఆలోచన చేసి మనసు పెట్టి చేస్తాను సార్. మా ఇంటర్వ్యూలో 2 రోజుల క్రితం సుధా గారు వచ్చారు, సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. వారు కూడా ఇదే మాట చెప్పారు. అంటే చంద్రమోహన్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, తరువాత మురళీధర్ గౌడ్తో యాక్ట్ చేస్తుంటే నాకు అలాంటి ఒక కంఫర్ట్ యాక్టింగ్కి, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు అనమాట. నిజం, ట్రూ అది. సో అలాంటి ఇమేజ్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం, అది మీరు సంపాదించుకున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మీ విషయంలో బాగా గుర్తుండిపోయిందంటే కొన్ని నెలల క్రితం సార్, మీ భార్య గారు వారు ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇమేజ్లు వచ్చినాయి సార్ బయటికి. ఇంత జీవితం చూశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, అంటే మీరు ఎలాంటి ఒక స్థాయి నుంచి వచ్చారు, ఎంత పేదరికం నుంచి వచ్చారో కూడా తెలుసు. జీవితంలో చూడాల్సిన అన్ని కష్టాలు చూసిన మీరు మీ భార్య గారు చనిపోయిన ఆ క్షణంలో చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తూ కంట్రోల్ చేసుకోకుండా కన్నీళ్ళు గారిపోతా ఫోటోలు చూసినప్పుడు ఇంత ప్రేమ అని అనిపించింది సార్. ఆ బాధని దాటి ముందుకు వెళ్ళగలుగుతున్నారా? జీవితంగా సార్ వెళ్ళాలి, తప్పదు. కాకపోతే మాది 50 ఏళ్ళ అనుబంధం సార్. 1976 ఏప్రిల్ 9న నా పెళ్లి జరిగింది. అంటే 50 దాటింది. అంతే. అలాంటిది 50 ఏళ్ళ అనుబంధంలో మాకు తీపి అనుభవాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ సార్. అంటే చాలని జీతం, ఉద్యోగం. అంటే ఒకానొక దశలో అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో 2 పిల్లల్ని తీసుకొని మేమిద్దరమే కట్టుబట్టలతో మా ఇంటి నుంచి బయటకు వచ్చాం సార్. అంటే అది నన్ను నేను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, నా కష్టాన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం వచ్చింది కాబట్టి, ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చి చేరినాం సార్. వనపర్తిలో. నవంబర్ 7, 1984 నా ఫస్ట్ జాయినింగ్ ఇంటు ద డ్యూటీ. అలాగా 27 సంవత్సరాల 2 నెలల 26 రోజులు పనిచేశాను, 24 రోజులు పనిచేశాను సర్వీస్లో. ఆ క్రమంలో అంటే మా పెళ్ళయింది 76లో, ఉద్యోగం వచ్చింది 84లో. 84 నుంచి మొన్న ఆవిడ వెళ్ళేంత వరకు అంటే 42 సంవత్సరాల కాలం పాటు మేము అనుభవించిన జీవితం చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకున్నది. అంటే జీవితంలో కష్టాలు అవసరమే. అవి చాలని జీతం సార్. 25వ తారీఖు వస్తే జీతం అయిపోయింది. డబ్బులు ఉండేవి కావు. ఒక 5 రోజులు డబ్బులు లేకుండానే గడిపేవాళ్ళం. అంటే ఇంట్లో సరుకులు ఉండేవి, చేతిలో ఉండేవి కావు. నాకు అప్పు అడిగే స్వభావం లేదు. ఎవరు నేను అప్పులు అడగాను, ఎవరికి నేను బాకీలు ఉండను. చేయబదులుగా తీసుకుంటానేమో తప్ప అప్పులు చేసి సంతకాలు పెట్టేసి అప్పులు పెట్టి సంతకాలు పెట్టేసి ఇంకొకటికి జామీను ఉండి ఇటువంటి వ్యవహారాలు నాకు లేవు సార్. నో, నెవర్.
ఈ క్షణానికి ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే అది సంతోషంతో చెప్పే మాట. ఈ క్షణానికి నేను ఎవరికి ఒక నయా పైసా బాకీ లేను. అదే కదా సార్ సౌభాగ్యం, అదే కదా ఆనందం. అంతే సార్. నాకు లేని రోజున నేను అప్పులు చేయలేదు, నాకు అవసరం ఉన్న నేను అప్పులు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే బదులుగా తీసుకున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని వడ్డీలు కట్టాను, కానీ ఏనాడు కూడా నేను వాటిని తీర్చకుండా కానీ వాళ్ళతోని మాట అనిపించుకోవడం కానీ జరగలేదు. అంటే ఎందుకు నేను స్టార్టింగ్లోనే మీ భార్య గారి గురించి అడిగానంటే, సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రిటైర్మెంట్ అయిపోయే నాటికి కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని చెప్పేసి. 2005లో 3000 ఉన్నా సార్. అంటే అదే పెద్ద అమౌంట్ ఏం కాదు, ఆ రోజుకి కూడా అదేం పెద్ద అమౌంట్ కాదు. ఆ రోజు కూడా కాదు సార్, జస్ట్ 12 years బ్యాక్. 12 years బ్యాక్ పెద్ద అమౌంట్ ఏం కాదు. సో అంటే మీతో మొత్తం ప్రయాణంలో అవును. ఆమె మొత్తం అన్ని కష్టాల్లో మీకు తోడుగానే ఉంటూ వచ్చారు. ఎస్ సార్. సో అలాంటి ఒక తోడు పోయిన తర్వాత అంత చిన్న పిల్లలుగా ఏడవడానికి కారణం నేను తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు లైవ్లో చూశాను మిమ్మల్ని నేను. అవునా? సో అది నాకు మనసులో ఉండిపోయింది. అవును సార్. ఒక భార్య మీద ఇంత ప్రేమ ఎలా వస్తుంది, ఎన్ని కష్టాలు దాటుంటారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి మనసులో ఉండిపోయింది. మీరు కనిపించినప్పుడు అడగదాం అనుకున్నాను. అంటే 50 ఏళ్ళ జీవితంలో మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. గొడవలు అంటే పెద్ద గొడవలేం కాదు. అంటే నేను చాలా సిస్టమేటిక్గా ఉంటాను సార్. సార్ ఈ సందర్భంగా అంటే చెప్పాలి, కొంతమంది అన్న కొంచెం తెలుసుకుంటారనే అభిప్రాయం చెప్పాలి. చెప్పండి సార్. 50 ఏళ్ళ మా సాంసారిక జీవితంలో నేను ఆవిడను ఏమేని ఏనాడు పిలవలేదు. చేత్తోనే ఆమెను ఇట్లా ఒక దెబ్బ వేయలేదు. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఉన్నావా అంతే, ఎక్కడున్నావు అంతే. లేకుంటే దగ్గరికి పోయి మాట్లాడేవాడిని. దగ్గరికి పోయి విషయం చెప్తే ఆవిడ టర్న్ అయ్యేది కదా. అంతే. ఆవిడ మాత్రం నన్ను ఉన్నావా అని అడిగేది, పిలిచేది. ఉన్నావా అని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి పిలిస్తే ఉన్నావా అని అడిగి ఉన్నా ఏంటి అంటే అయితే ఆమె కొంచెం తురుసు స్వభావంగా ఉండేది కొంతవరకు, కానీ అంటే ఉంటుంది కొంత ఒక్కొక్కరికి ఒక్కో నేచర్ ఉంటుంది సార్. అంతే తప్ప నా భార్య చాలా మంచి సార్, అద్భుతమైన వ్యక్తి. అయితే ఈ మేము కట్టుబట్టలతో వెళ్ళిన మాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం అంటే మాకు చాలా బాగానే కష్టపడ్డాం సార్. అంత వివరంగా చెప్పాను కానీ బాగా కష్టపడ్డాం. అయితే కాలక్రమేణా కొంచెం నాకు జీతం పెరగడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఏళ్ళ తర్వాతనే. అవును. దాంతోపాటు పిల్లలు ఎదిగిపోవడము, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, వాళ్ళ ఖర్చులు ఇవి అని, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, ఇంకా ఈ విధంగా మొత్తం నాకు 2012 జనవరి 31 నాడు నేను రిటైర్ అయ్యేటప్పటికి 27 సంవత్సరాల 2 నెలల 24 రోజుల పాటు సర్వీస్ చేసిన నాకు మిగిలింది 2500 3000. అంటే బోటాబట్టికి సరిపోయింది. ఆ తర్వాత నేను నా జీవితంలో ఎప్పటికైనా నేను ఒక సినిమా నటుడు అవ్వాలనేది నాకు బలమైన కోరిక సార్, నా జీవితాశయం కూడా. కారణం తెలియదు కాదు సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నా చిన్నప్పటి నుంచే నాకు తెలియని వయసు నుంచే నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది సార్. నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరండి. ఎవరైనా మేము ముడ్డి వరకు నటన నేర్పాము అని చెప్పేసారంటే కూడా తప్పదు. అది నేను యాక్చువల్గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద స్పందించి క్వశ్చన్ అడగలేదు, ఎవరు రారు. బట్ మీకు నటన రావడానికి ప్రధానమైన కారణం నేను రవీంద్ర భారతి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఏ నాటికి జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు నా డ్యూటీ రవీంద్ర భారతి. అక్కడ వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడైతే నాటక రంగాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతామో తెలియకుండా నటన ఒంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు కూడా నాటకాలు వేసాను సార్. చిన్నప్పుడు నా 8వ ఏటని నేను స్టేజ్ మీద నాటకం ఒక చిన్న ఫ్యాన్సీ షో వేస్తే నాకు మొట్టమొదటి ప్రదర్శనకే నాకు 10 రూపాయల బహుమానం ఇచ్చారు మా సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు. అప్పుడు గజ్వెల్లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు 1967లో స్టేజ్ మీదకి వచ్చి నాకు 10 రూపాయలు నా జేబులో పెట్టారు. అది 1000 రూపాయలతో సమానం అప్పట్లో. ఇంకా ఎక్కువే ఎందుకంటే మొదటి ప్రదర్శన అప్పట్లో సమితి ప్రెసిడెంట్ చాలా గౌరవప్రదమైనటువంటి పెద్ద వ్యక్తి. అలాంటి వ్యక్తి వచ్చి అంటే అంత పరవశించిపోయాడు ఆయన. అయితే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చే ఈ మధ్య గ్యాప్లో ఒక చిన్న సందర్భం గురించి అడగాలి మిమ్మల్ని. ఈ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్తో అసోసియేషన్ ఉంది మీకు? నేను ఉండేది ఖైరతాబాద్లోనే కదా సార్. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో వెళ్ళి కూర్చునే వాళ్ళంట చెప్పారా ఇక్కడ? తెలిసింది, చెప్పండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు నాకు పని అంటే చాలా ఇష్టం సార్.
నేను నా డిపార్ట్మెంట్లో ఉన్నా, నేను డిపార్ట్మెంట్లో చేరకముందు మా ఊర్లో ఉద్యోగంలో ఉన్నా కూడా పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను నిరంతరంగా పనిచేయడం అనేటువంటి కోరిక నాకు, ఆలోచన. నాకు ఏదైనా పని ఇస్తే నేను 100% చేస్తాను సార్. అదేదో సరే అయిపోయింది అని అనుకుందామని అనుకుంటు కాదు, 100% చేసి దాని ఫీడ్బ్యాక్ ఇస్తాను. నాకు అటువంటి నేచర్ ఉంది నా దగ్గర. కాబట్టి పని కూడా ఇక్కడ హైదరాబాద్లో మా ఆఫీసులో కూడా నాకు నా అదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి ఓవర్ బర్డెన్ సీట్లు వచ్చాయి నాకు. మరి నన్ను కోరుకొని వేసేవారా, లేకపోతే అవి నన్ను కావాలనుకొని మురళీధర్ నాకు రావాలని అనుకునే ఆ సీట్లు తెలియదు, కానీ చేసే అవి నాకు వచ్చేవి. నేను బాగా కష్టపడి వాటిని సాల్వ్ చేసుకున్నాను. ఆ విధంగా నాకు పనిచేయడం బాగా అలవాటు. రిటైర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నాకు చేతిలో పని లేదు, ఏం చేయాలి అని చెప్పేసి అని లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఖైరతాబాద్ లైబ్రరీలో 1 గంట 2 గంటలు కూర్చునేవాడిని. ఆ తర్వాత తోచేది కాదు, మళ్ళీ బయటకు వచ్చేవాడిని. బయటకు వచ్చేసి వీధుల్లో తిరగడం నాకు ఇష్టం లేదు, ఉండదు. ఎక్కడ కూర్చోవాలి, పని చేయాలి. పని లేకుండా తిరగడం కరెక్ట్ కాదనిపించేది. కానీ ఏం చేయాలి, పని దొరకదు. నేను కొన్ని సందర్భాల్లో, అంటే మొట్టమొదటిసారి మీకు చెప్తున్నా, మీరు రైల్వే స్టేషన్లో ఎందుకు కూర్చునే వాళ్ళనంటే, నన్ను ఎవరైనా పిలిచి, సార్ ఇక్కడ మీరు కౌంటర్ మీద కూర్చోండి, మీకు ఒక పూట కొన్ని గంటలు కూర్చొని మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, కూర్చోండి, లేకుంటే మీకు టైం పాస్ కన్నా కూర్చోండి సార్ అంటే పిలిస్తే నేను వెళ్ళి కూర్చుందామని అనుకునేవాడిని. పనిలేక వాళ్ళకన్నా పని చేసి పెడతాం కదా, నాకు టైం పాస్ అవుతుంది, వాళ్ళకి పని చేసి పెట్టేవాని. కాక ఏం చేసేవాడు సార్, ఇక నేను పుస్తకాలు చదివేవారు అన్నమాట. నాకు ఒక 2 బుక్స్ పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడిని. స్టేషన్లోకి వెళ్ళి కూర్చోవాడిని, గంటలు కూర్చునే వాళ్ళు. మరి ఏం చేయాలి సార్, పర్లేదు కదా. 1 గంట వరకు నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చునే అలవాటు లేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు కాదు, ఫ్రెండ్స్ ఎక్కువ నాకు ఉండరు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమని పలకరియాలి, ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం. ఏదైనా షాప్కి వెళ్తే కూడా కిరాణా స్టోర్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకుంటే ఇంకేదో ఒక ఫ్రెండ్ షాప్ ఉన్నది తెలిసినా వెళ్ళినా కూడా ఒకసారి 2 సార్లు వెళ్తాం, ఒక పావు గంట 1 గంట కూర్చోనకూడదు. కానీ మనకు గంటలు కావాలి కదా టైం పాస్. అందువల్ల నేను ఎవ్రీడే సార్ 6:30కి నేను రవీంద్ర భారతిలో ఉండేవాడిని. ప్రోగ్రామ్ ఏదైనా ఉండని 9 o'clock వరకు స్పెండ్ చేసేవాడిని అక్కడ. హాయిగా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసేవాడిని. అది మీ ప్రపంచం, అది నా ప్రపంచం. నాకు లైట్ ఉండాలి, ఎదుటిగా ఒక మనిషి రంగేసుకొని ఉండాలి, ఏదో జరుగుతుండాలి, లేదా నేనన్నా అక్కడ ఉండాలి. ఒకవేళ రవీంద్రభారతిలో ప్రోగ్రాం లేకపోతే త్యాగరాయ గాన సభకి వెళ్ళిపోయాను. నేను రెగ్యులర్ స్పెక్టేటర్ని, ఆడియన్ని త్యాగరాయ గాన సభకి, రవీంద్రభారతికి ఎక్కువ. అండ్ మీ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకునే ముందు నాకు మీ వ్యక్తిగత జీవితం గురించి ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత మనం సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. మీ కాలుకుండే ఆ షూ కానీ, లేదా ఇప్పుడు మీరు వాడే కాస్ట్లీ షూ కానీ, రేటన్స్ అంటే ఇప్పుడు ఒక షూ కొనాలంటే ఎంత పెట్టుకుంటారు మీరు? ఇప్పుడా బాగా అత్యధిక ధర చెప్పండి. నాకు రేటు కూడా తెలియదు సార్, షూస్ రేటు కూడా తెలియదు నాకు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక కుర్రాడు డిగ్రీ చదివే రోజుల్లో ఆ కుర్రాడి తండ్రి కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఆ కుర్రాడికి అర్థమవుతుంది తండ్రి పేదరికం, తండ్రి ఏం కోల్పోతూ తను చదివిస్తున్నాడో తెలుస్తుంది. అవును సార్. ఆ క్షణంలో ఆ కుర్రాడు సినిమా అనే తన కళని చిదిమేసుకొని 30 సంవత్సరాల పాటు, 30 సంవత్సరాల పైనే, ఇంకా 27 సంవత్సరాల సర్వీసు, అంతకుముందు 5-6 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఆ కుర్రాడు తన సినిమా అనే కోరికను చంపేసుకొని కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే పనిచేశాడంటే ఆ తండ్రి కష్టం ఆ కుర్రాడు ఎంత తీవ్ర స్థాయిలో చూసి ఉండాలి. మీ నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచిన క్షణం మీరు చూశారు. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు నాకు నడిచే దేవుడు. మా అమ్మ నాన్న, మా అమ్మగారి పేరు రాజమానమ్మ, మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు. పేద కుటుంబం సార్, కానీ మంచి మనుషులు, మనసున్న మనుషులు. మేము 5 సంతానం. ఎక్కడ ఏ లోపము ఏ లోటు జరగకుండా, ఏ రోజు మాకు ఇది కావాలి అంటే లేదు అనకుండా పెంచారు సార్. వాళ్ళకు లేకపోయినా చాలా కష్టపడ్డారు సార్ మా నాన్న మా అమ్మ. అందుకే నేను ఇప్పటికీ దానిలోంచి బయటకు రాలేకపోతున్నాను. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఒక షూ ఏ రేటు పెట్టి కొనగలుగుతారు మీరు అని చెప్పేసారంటే, అది ఎంత క్వాలిటీ అయినా, ఎంత క్వాంటిటీ అయినా, ఎంత రేట్ అయినా కూడా కొనగలిగే పరిస్థితిలో ఇప్పుడు నేనున్నా కూడా నాకెందుకో 25 రూపాయల చెప్పుల మీదనే ధ్యాస ఉంటుంది సార్. వృధా ఖర్చు ఎందుకు అనేది ఒకటి, ఎందుకులే నాకు అవసరం లేని పని ఎందుకు చేయాలి. ఆ కష్టం చూసి వచ్చారు కదా మీరు. లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు.
ఆధునిక జీవితం కూడా నాకు, ఆధునిక పోకడల మీద కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనకు సంస్కృతి, మనకు ఆచారము, మన యొక్క సంస్కారము, మన యొక్క పద్ధతులు, మన యొక్క భాష, ఇవి నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు మీరున్న ఈ ప్రపంచంలో ఈ గ్లామర్ ఫీల్డ్లో ఇక్కడంతా ఒక హిపోక్రసీ నడుస్తుంటుంది కదా. అవును సార్. పెద్ద కార్లో రావాలి, సూటు బూటు వేయాలి, మంచి వాచ్ పెట్టాలి, మెల్లో చైను, బ్రాస్లైట్, మెయింటెనెన్స్ బాగుండాలి, చుట్టూ 10 మంది బాయ్స్ ఉండాలి. ఇలాంటి ఒక ప్రపంచంలో బతుకుతున్నారు. పైగా స్టార్డమ్ వచ్చింది, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మురళీధర్ గౌడ్ పిసినారి అనుకునే మనుషులు కూడా ఉంటారు. ఇవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే అవన్నీ అవసరమే. మీరు ఒక పదం వాడారు, హిపోక్రసీ అని. నేను దానికి దూరం సార్. నేను హిపోక్రసీని దగ్గరికి రానివ్వరు. నేను వాస్తవంలోనే ఉంటాను, సార్. వాస్తవంగానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవమే వాస్తవం కాబట్టి. సూపర్. కాబట్టి ఈ వాటిని ఏమంటారంటే మేలి ముసుగులు, ఈ కాగితపు నవ్వులు, అబద్ధాలు, మోసాలు, నేను వాటి దగ్గరికి వెళ్ళను, వాటిని నా దగ్గరికి రానివ్వను సార్. సార్ చాలు నాకు. నేను ఎండలో ఉన్నా పర్వాలేదు, హాయిగా ఉండగలను. వర్షంలో తడుస్తున్నా హాయిగా ఉండగలను. అందుకే ఇప్పటికీ వస్తారు పిల్లలు నా వెంట గొడుగు పట్టుకున్నా, పెట్టుకో, లేదు అనకుండా పెట్టుకో, కానీ దాన్ని ఓపెన్ చేయకు అని చెప్తాను సార్. సెట్లో గొడుగే నీరు వేయని సార్. ఎవరైనా ఏమైనా అనుకుంటే మీరు అన్నట్టుగా, అదేంటి గొడుగు కూడా లేదా ఆయనకు అనుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చేతిలో పట్టుకుంటాడు అంతే. ఓపెన్ చేయొద్దు దాన్ని, అవసరం లేదు. ఎంత దూరమైనా నేను నడిచి ఎండలో వెళ్తా. నేను వెళ్తాను సార్, అలాగే వెళ్తాను నేను, గొడుగు పట్టుకొని నేను. ఇక ఏవో రకరకాలుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ అంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవన్నీ నేను చెయ్యను సార్. చెయ్యాలి, సామాన్యంగా చెయ్యాలి, కానీ నాకు వద్దనిపిస్తుంది. కారు కొనలేదా? లేదండి, కొనను కూడా. ఎందుకంటే సార్, కారు కొనకపోవడానికి కారణం ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లం ఒకటి. ఓకే. ఇంట్లో పార్కింగ్ ఉంటుంది అనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఇంత పార్కింగ్ ఉంటుంది. బయట పార్కింగ్ ప్రాబ్లం ఒకటి, డ్రైవర్ల ప్రాబ్లం ఒకటి, ఈ ట్రాఫిక్ చలాన్ల ప్రాబ్లం ఒకటి. వీటికి భయపడని కాదు, కానీ ఎందుకు ఇంత రిస్క్? సపోజ్ మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకుంటే 2 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు వస్తుంది. నేను దాని వైపు వెళ్తాను. తెలుసా మీరు కారు కొనలేదని తెలిసే అడిగాను. దాని వైపు వెళ్తాను సార్, అంతే తప్ప కారు కొనకూడదని కానీ పిసిలాడతాను కానీ కాదు. ఇప్పుడు అనవసరంగా నేను ఏది అనవసరమైన పని చేయను సార్. నా వరకు నేను సార్ అవసరం అనుకుంటే తప్పకుండా చేద్దాం, దానికి ఎంత ఖర్చు అయినా ఏ విధంగానే వెళ్దాం. కానీ అనవసరమైనటువంటి పని అవసరంగా చేయకూడదు. ఇప్పుడు మీకు అంత అవసరం లేదు అని మీరు భావిస్తున్నారు. అంతే సార్. అవసరం అనుకుంటే కొనుక్కుందాం. ఎందుకు సార్? ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు, మన దగ్గర డబ్బులు ఉండాల్సిన పనే లేదు సార్. ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ దాకా ఎందుకు సార్? ఈ రోజు మీరు తలుచుకుంటే గట్టిగా 10 రోజులు షూట్ చేస్తే కార్ వచ్చేస్తుంది అనుకుందాము, కానీ నాకు అవసరం లేదని నాకు అనిపిస్తుంది కదా సార్. అయితే ఇది ఒక ఉదాహరణ. అంటే మీరు కొన్ని విషయాలు నేను చెప్పకూడదు అనుకున్నాను సార్. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం గురించి, నా యొక్క లైఫ్ స్టైల్ గురించి, నా యొక్క సహజ సిద్ధమైన నా స్వభావం గురించి, నా లక్షణాల గురించి చెబితే బాగుంటుందని ఒక్కోసారి అనిపిస్తుంది. చెప్పుకొని లేనిపోని అంటే ఇతను ఇలాగా ఉంటాడా మరి ఇది అని అనుకుంటారేమో అని చెప్పేసి ఒక దాంతో చెప్పాలంటే లేదు సార్. నాకు ఈ ఇంటర్వ్యూలో కావాల్సింది మీరు చేసే సినిమాలు, ఆ సినిమాల కలెక్షన్లు, నాకు ఇది కాదు కావాల్సింది. మీరు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని చూసిన మనిషి. అవును సార్. ఇంత సీనియారిటీలో, ఇంత ప్రయాణంలో మీరు నేర్చుకున్న విషయాలు చెప్తే 10 మందికి ఉపయోగపడుతుంది. నేను వాస్తవంగా ఉండాలనుకుంటాను రాజా గారు సార్. వాస్తవంలోనే బ్రతుకుతాము, వాస్తవంగానే ఉందాం అనుకుంటాను. నాకు 4 జతల బట్టలు కావాలనుకుంటే 4 జతల బట్టలే కొనుక్కుందాం సార్. నేను హోటల్లో కూడా కొన్ని ఉన్నాయి సార్. చెప్పండి ప్లీజ్. నేను ఇంతవరకు పబ్ అంటే ఏంటో నాకు తెలియదు సార్. ఎప్పుడు బాగాలేదు. ఎవరు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో ఒక సీన్లో రవితేజ గారు, సునీల్ గారు, నేను, వెన్నెల కిషోర్ గారు, ఈ నలుగురి కాంబినేషన్లో పబ్బులో ఒక సీన్ ఉన్నది అని అంటే ఆ రోజున వెళ్ళాను నేను. పబ్బు అనేది ఇలా ఉంటుందని చెప్పేసి అప్పుడు తెలిసింది నాకు. అంతవరకు నాకు పబ్బు తెలియదు సార్. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అది కూడా షూటింగ్ కోసం వెళ్ళిన పబ్బే తప్ప, అది కూడా మా సీన్ వరకు చేసి మేము బయటకు వచ్చేసినాం. ఉదయం 7 o'clock రమ్మన్నారు, 7కి వెళ్తే 11కో 10:30కో బయటకు వచ్చేసాం అంతే. అలాగా నేను ఈ ఆడంబరాలకు కానీ, ఈ పోకడలకు కానీ, లేని దాన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి కోసం కానీ నేను వెంపర్లాడను. నాకు అది వద్దు అనిపిస్తుంది సార్. అవసరం అనుకుంటే వెళ్దాం అంతే. ఇంకా హోటళ్ళల్లో ఐటమ్స్ రేట్స్ కూడా నాకు తెలియదు. ఎప్పుడు భోజనం చేయలేదు.
ఒక దోశ ఎంత ఎంత రేటుకు దొరుకుతుంది, ఒక భోజనం ఎంత రేటుకు దొరుకుతుంది. ఇప్పుడు మామూలుగా పిల్లలు బిర్యానీలు అవి ఇవి అంటారు, కుండి హండి బిండి అంటుంటారు. అవి ఏంటి కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు దాకా హోటల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. అందుకే ఎవరైనా హోటల్కి వెళ్దామంటే నాకు భయం వేస్తుంది. సార్ ఎక్కడికి వెళ్తారో, ఏడ కూర్చుంటారో, ఏం చెప్తారో ఆర్డర్ ఇస్తారో అని చెప్పి ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్తే సరే మీరు ఏం తింటారు సార్ అంటే మీరు ఏది చెప్తే తింటారు సార్ అంటారు. మీరే తింటారు చెప్పండి, అదే తింటాను అంటారు. అంటే ఇవన్నీ చెప్పుకోకూడదు బయటకి. మీరైతే వెళ్ళరు? నేను వెళ్ళాను సార్, వెళ్ళారు. హాయిగా నా మిస్సెస్ నేను అప్పుడు కూడా ఇప్పుడు కూడా నా మిస్సెస్ లేకపోతే నేను హాయిగా శుభ్రంగా అన్నం వండేసుకుంటాను. ఈవెన్ నవ్ ఆల్సో అన్నం వండేసుకుంటాను. కర్రీస్ ఫోన్ చేస్తే మా హోటల్ ఒక అతను మా ఫ్రెండ్ ఉన్నాడు, పంపిస్తాడు కర్రీస్. సార్ పెరిగి ఇంట్లో ఉంటుంది అంతే. అండ్ ఇంకొక చిన్న సంఘటన ఉంది సార్, దాన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంక సినిమాల్లోకి వెళ్దాం. ఒకానొక సమయంలో 10 రూపాయల అప్పు కోసం ఇంట్లో 10 రూపాయలు కూడా లేని పరిస్థితి. ఆ 10 రూపాయల అప్పు కోసం తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళి అప్పు అడగాలా వద్దని వాళ్ళ కాంపౌండ్ బయట నిలబడిపోయిన క్షణం ఉందంట. ఉంది సార్. అదే కాంపౌండ్లోకి రేలంగి వెంకటరామయ్య గారు వచ్చారు. అవునా? నేను మొట్టమొదటి సినిమా నటుని చూశానంటే రేలంగి వెంకటరామయ్య గారిని. సార్ అది 1963-64 ప్రాంతంలో సిద్దిపేటలో. నేను నా వయసు అప్పుడు 7 ఏళ్ళో 6 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటుంది. నేను మొట్టమొదటి నటుడిని చూసింది రేలంగి వెంకటరామయ్య గారు. ఆ కాంపౌండ్లోకి, ఆ బంగ్లాలోకి, అంటే ఆ బంగ్లా మా బంధువులది. బంధువులు అంటే బంధువులనేది కూడా కాదు చెప్పుకోవడానికి, మా కులస్తులది. కాకపోతే మేమంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అని నేను చెప్పుకుంటాను సార్. మా అమ్మన్న మా నాయనన్న వాళ్ళకి చాలా ఇష్టం సార్. వాళ్ళు అప్పటికే లక్షాధికారులు. ఆ ఇంటికి వెళ్ళి 10 రూపాయలు అడగాల వద్దని భయపడితే ముందు గేట్ ముందు ఆగిపోయారు. అవును, గేట్ కూడా కాదు, పెద్ద అదే గేటే ఉండేది, పెద్ద గేట్ ఉండేది సార్. పెద్ద గేటు, వాళ్ళు చాలా పెద్ద ఇల్లు సార్, చాలా పెద్ద ఇల్లు సార్. అటువంటి ఇంట్లోకి గౌడ్సే వాళ్ళు, మా వాళ్ళే. రేలంగి గారు కూడా గౌడే కదా సార్. అయితే మరి ఎలాగ తీసుకొచ్చారో, మరి ఎవరు ద్వారా వచ్చారో తెలియదు, కానీ రేలంగి గారు ఒకరోజు ఆ ఇంటికి వచ్చి దాదాపు ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేశారు సార్. గేట్లు మూసేశారు. క్రమశిక్షణ అనేది ఉండేది కదా సార్. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి మనం ఎట్లా వెళ్తాం సార్? ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి ఎవరంటే వాళ్ళు చొచ్చుకొని పోతున్నారు, ఇళ్ళలోకి పోతున్నారు, బెడ్రూమ్లలోకి పోతున్నారు. కానీ అప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, ఒక మాట అనేది ఉండేది. కాబట్టి 62-63లో గేటు మూసేశారు అంటే ఇంకా దాన్ని అతిక్రమించేది లేదు. గేట్ బయట నుంచే దాదాపు 100లాది మంది సార్. నేను దూరి నేను మొత్తానికి వాటి చువ్వల వరకు వెళ్ళాను. నేను చువ్వల వరకు వెళ్తే రేలంగి గారు ఈ పక్క భోంచేసినట్టున్నారు, ఈ రూమ్ ఈ పక్క నుంచి వచ్చి అలా వెళ్ళి ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయారు. అదే మేమందరం చూసింది రేలంగి గారిని. ఆయన మాకు ఇచ్చిన దర్శనం అంతవరకే. ఫస్ట్ టైం ఒక సినిమా స్టార్ చూసింది అదే. ఆ ఇంట్లోనే వాళ్ళు మాకు తెలిసిన బంధువులు. అంటే అప్పుడంటే గేట్లు మూసేశారు, కానీ మిగతా అప్పుడు మేము చొరవగా వెళ్ళే వాళ్ళమే. కాకపోతే ఎంత చొరవగా వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళింది తక్కువ. మెట్ల వరకు వెళ్ళేవాడిని సార్. మా ఫ్రెండ్ ఉండేవాడు సార్ వాళ్ళ ఇంట్లో. మాకు బంధువులే కాకుండా మాకు మా ఇద్దరు వాళ్ళ ఇంట్లో నాకు క్లాస్మేట్స్, దోస్తు కూడా ఉండేవారు. క్లాస్మేట్సే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మేము హెచ్ఎస్సి వరకు, డిగ్రీ వరకు క్లాస్మేట్సే. అయినా ఏనాడు అంటే అంత వాళ్ళు పెద్ద నా దృష్టిలో వాళ్ళని మనం రీచ్ అవ్వడం కష్టం. రీచ్ అవ్వలేం మనం. కాబట్టి మన స్థాయి ఇంతే, మన పరిస్థితి ఇంతే, మనం ఇక్కడే ఉండాలి అనే దాని మీద ఉండేవాడిని. లోపలికి రారా వాళ్ళు పిలిస్తే కూడా నేను వెళ్ళేవాడిని కాదు సార్. భయం వేసేది. అంటే మా ఇదేమో ఇల్లు చిన్న ఇల్లు, 2-3 గదుల ఇల్లు, అది అద్దె ఇల్లు సిద్దిపేటలో. వాళ్ళ ఇంటికి వెళ్తే విశాలమైన భవనము, ఒక్కొక్క పోలే ఇంత పెద్ద ఉండే సార్. ఆ పోల్కు వాళ్ళు ఏం పెయింట్ వేయించే వాళ్ళు తెలిసింది, కానీ ఇట్లా ముట్టుకుంటే జారిపోయాయి సార్, అంత నుండి ఉండేది. ఆ రంగులు, ఆ బంగ్లా యొక్క వైభవం, ఆ మెట్లు, ఇది చాలా నాకు అద్భుతంగా అనిపించేది. జీవితంలో ఎప్పటికైనా ఇటువంటి బంగ్లా ఒకటి చూసుకోవాలి అని అనుకునేవాడిని. కోరికలు ఉంటాయి కదా సార్, లేనప్పుడు మనకు కోరికలు కలుగుతాయి. ఇటుపక్క విశాలమైనటువంటి ఒక ఆవరణ, ఓ పక్కన చేదబావి, ఆ ఇల్లు, ఆ వాతావరణం, పెద్ద ఇది 2-3 కార్లు పట్టేంత గరాజ్, అప్పటికే చాలా పెద్దది కదా సార్. 1962లో. మరి కట్టుకున్నారా మీ స్థాయిలో? సరిపోయినంత ఇల్లు కట్టుకున్నారు సార్? సొంత ఇల్లు లేదా? మా ఊర్లో ఉంది. మా ఊర్లో మా పాత ఇల్లు, మా పెంకుటిల్లు ఉంది. దాన్ని అట్లాగే ఉంచాను. అలాగే మా అమ్మగారు ఒకసారి 10 రూపాయలు అవ్వ అనేవాళ్ళం మేము. ఆ ఇంటి యజమానురాలిని, ఆవిడ పేరు లింగవ్వ, మమ్మల్ని బాగా ఇష్టపడేది, మా కుటుంబాన్ని ఇష్టపడేది. ముఖ్యంగా ఎందుకో మరి నా మీద కొంతమందికి ఒక రకమైనటువంటి
ప్రేమ ఉండేది సార్. ఉమ్, వీడు 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 ఏదో అవుతాడు, వీడు బాగా తెలివిగలవాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఒకరికొకరు ముచ్చరించుకునేవాళ్ళు. ఎందుకు సార్, వాళ్ళ కుటుంబంలోంచి ఒక అమ్మాయిని నాకు ఇద్దామని అనుకున్నారు, ఉమ్. ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఒకే ఒక్క కారణం చేత వద్దనుకున్నారు. సో ఏంది కారణం అది? వాడు ఏం పోషిస్తాడు దాన్ని? అది ఏ తల్లిదండ్రులకైనా ఉండే భయమే కదా. అది ఒక్కటే ఒక కారణం. అదర్వైజ్ నేను వాళ్ళకి బాగా నచ్చాను. అబ్బాయి మంచోడు. నేను వాళ్ళకి బాగా నచ్చాను. వాడికి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఏమున్నదని వాడు పోషిస్తాడు, వాళ్ళ దగ్గర ఏమున్నది, వాళ్ళకి ఏమున్నది అనేది ఒకటి జరిగింది. అయితే నాకు ఈ ప్రాసెస్లో ఇంకా అద్భుతంగా అనిపించింది ఏంటంటే, అంత పెద్ద లక్షాధికారి ఇంటికి వెళ్ళి 10 రూపాయలు అడగడానికి మీరు భయపడి ఆగిపోయినా మీరు. మేము అవ్వ అనేవాళ్ళం. అయితే మీ నాన్నగారు దూరంగా ఉండి పనిచేసేవాళ్ళంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ 10 రూపాయల అప్పు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళకి కట్టేవాళ్ళంట. ఇచ్చాను సార్, నేనే ఇచ్చేవాడిని. నేనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ మా నాయన వచ్చిన తర్వాతనే ఆయన తీసుకున్నాను. మా అమ్మకు 100 రూపాయలు ఇస్తున్నాను. వాళ్ళు అసలు అడిగేవాళ్ళు కూడా కాదు కదా. లేదు సార్, లేదు. ఎందుకంటే మేము వీళ్ళు అడిగేవాళ్ళు కాదు, అడిగారు, ఎంత అవసరం ఉంటేనో అడిగారు అనే దాంతోనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను కూడా అంతే మర్యాద తీసుకుపోయి ఇచ్చేసేవాడిని. అట్లా కొంచెం మీ నాయన వచ్చినాడు రా అని అడిగేది. 10 రూపాయలు తీసుకుపోయి మళ్ళీ ఇస్తే నాయన వచ్చినాడు రా అంటే వచ్చిండు నిన్న రాత్రి అంటే మా నాయన కూడా వెళ్ళి వాళ్ళని కలిసేవాడు. ఇది మీకు చూడండి, తెలియకుండా మీ లైఫ్లో మీ పేదరికమే అవును సార్. మీకు ఒక క్రమశిక్షణని, ఒక నిజాయితీని, ఒక నిబద్ధతని అన్నిటిని అలవాటు చేసేసింది. అండ్ మీ గురించి ఈ ప్రాసెస్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో మీరు మురళీధర్ గౌడ్ లంచం తీసుకుంటాడా తీసుకోడా అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో ప్రతి సంవత్సరానికి ఒకసారి టెస్ట్ ఉండేయంటగా మీకు. అంటే వీడు ఎప్పటికైనా లంచం తీసుకోకపోతాడా, ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా కాదు, కానీ నా వర్క్ స్పీడ్కి వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరకలేదు అనడము, పెండింగ్లో పెట్టడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం, అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు. వీడు ఎన్నో డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నాడు అని చెప్పేసి, ఇంత స్పీడ్గా పనిచేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు కదా అని చెప్పేసి అని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. అబ్జర్వేషన్ పెట్టారు. కానీ వాళ్ళు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళని కూడా అడగటము, వాళ్ళ చేత కూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లైంట్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచన చేశారు. కానీ అంటే నేను తీసుకోలేదు అని చెప్పను సార్, తీసుకోలేదు అని చెప్పను. నేను ఏనాడు ఎవరి డబ్బులు నేను చేతితో తాకలేదు సార్. ఎవరైనా మురళీధర్ ఇవో ఎంచుకో అని చెప్పేసి అన్నట్టు 50,000 100,000 కూడా కాదు, 50,000 ఇస్తే అక్కడ పెట్టిపోయేవాళ్ళు అంతే. నేను తీసుకునేవాడు తప్ప పని చేయించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం అంతే. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. సార్ అయితే రంగస్థలం సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను రంగస్థలం సినిమా మొత్తం చూసాను. మళ్ళీ చూసారా? జగపతి బాబు గారు వెనకాల ఉంటాను. అవునా? మీరు మళ్ళీ ఈసారి చూస్తే ఆగడు సినిమా చూడండి, మహేష్ బాబు గారు వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4-5 సినిమాలు సార్. దాంట్లో వినవయ్య రామయ్య అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు, ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు, ప్రకాష్ రాజు గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు వినవయ్య రామయ్య. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. ఆ అబ్బాయి పేరు నాగ్ అశ్విన్ ఏదో ఉంది సార్ అబ్బాయి పేరు. అతను ఫస్ట్ టైం హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా వినవయ్య రామయ్య. దాంట్లో 3-4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకా ఆగడ్లో కానీ, రంగస్థలంలో కానీ, ఇంకొక సినిమా కృష్ణరాజు గారి సినిమా ఒకటి ఉంది సార్, అది రిలీజ్ అవ్వనట్టున్నది. ఇలాగా నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి చేశాను. కనీసం మీరు రంగస్థలంలో ఉన్నారు అన్న విషయం సుకుమార్ గారి కన్నా తెలుసా? తెలియదు అనుకుంటా. తెలియదు. శ్రీవైట్ల గారికి ఆగడ్లో తెలియదు అసలు. నేను వాళ్ళు నన్నది కూస్తారు సార్. కంపెనీ ఆర్టిస్ట్ లో 100-150 మంది పోతారు కదా సార్, దాంట్లో గుంపులో నిలబడ్డా నేను. మరి పుష్పలో యాక్ట్ చేశారు కదా అప్పుడు సుకుమార్ గారు సార్ పిలిపించారు. చెప్పలేదు సార్, చెప్పలేదు. మరి సార్కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్కు రమ్మని చెప్పారా,
మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో కనుక సరే ఈ క్యారెక్టర్ ఆయన వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళు ఏమైనా పిలిచారో తెలియదు కానీ నేను సినిమా నా షూటింగ్కు వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. పలకరించారు, హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లర్జున్ గారు అంటే డిజిటల్ చూసి ఉంటారు. అవును. అంతే. అండ్ డీజే టిల్లు అంటే మీ కెరీర్ మొత్తాన్ని అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటున్న వాళ్ళ పేరు తెచ్చుకోవాలి, ఇది ఒక అంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు, కోరిక తీర్చలేదు. దానివల్ల నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది సార్. నేను సినిమా నటుడు అవ్వాలని నాలో ఒక నటుడు ఉన్నాడు. నేను ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి, ఒక ప్రతిభావంతునైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది డీజే టిల్లు. ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సార్ తరుణ్ భాస్కర్ గారి నుంచి ఈ సినిమా ఆయన రెఫర్ చేశారా? ఎస్ సార్. ఎలా అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సిరీస్ ఒకటి, పిట్టకథలు అనే ఒక వెబ్ సిరీస్లో రాముల అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు సార్. దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్కి నన్ను పిలిచారు. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్నాను సార్. మా ఊరికి వెళ్తుంటే బస్సులో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హలో అంటే మురళీధర్ గారు, అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు, మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్లో వేస్తున్నారు సార్, చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. సీరియల్స్లో 1 డే క్యారెక్టర్స్ చేశాను, 1 సీన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. నేను నెలకు ఒక వారం 10 రోజులు ఆ సీరియల్స్లో ఆయా సీరియల్స్లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. 20 రోజులు ఖాళీయే. ఆ 20 రోజులు మళ్ళీ నాలో టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా ఖాళీగా ఉన్నాం, ఈరోజు ఖాళీగా ఉన్నాము, నాకు ఏదైనా పని కావాలని చెప్పేసి అనుకునేవాడిని. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని, మఠంలో కూర్చునేవాడిని, చిన్న బుక్ స్టాల్లో కూర్చునేవాడిని. మా ఊరికి వెళ్తున్నాను, మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్కి ఇచ్చినట్టు, కూర్చున్నాడు లేచి నిలబడ్డట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. ఆ విధంగా నేను ఏమి వింటున్నాను నాకు అర్థం కాలేదు. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్ అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నానండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, మాదొకటి మేము తెలిసే దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికి వెళ్తున్నా, దారి మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలి, ఊరికి వెళ్తున్నానంటే ఫోన్ తీని పెట్టేస్తాడేమో, అవును మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని. సార్ నేను హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను, ఇప్పుడు రమ్మంటారా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను మా ఊరు వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడు వస్తారు అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు సమయం అనుకూలం అవుతున్నా సార్, అక్కడే నా కాలం సహకరిస్తున్నారు. మీ ప్లాన్ ఏమిటి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎన్ని రోజులు వస్తారు అని అడిగారు. యాక్చువల్గా నేను ఒక 5-6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. అంటే సార్ నేను ఒక 2-3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్, మీరు రమ్మండి రేపు వచ్చేస్తాను సార్ అన్నారు. అక్కర్లేదండి మీరు వెళ్ళండి, మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, ఎప్పుడు రావాలో నేను చెప్తాను అని అడిగాను. ఓకే, ప్రశాంతంగా అంటే అమ్మాయి అనుకున్నాను. ఒక 2-3 డేస్ ఉన్నాను, వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సరే మీరు రామానాయుడు స్టూడియోస్కి రండి అన్నారు. రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళాను. పైన వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చున్నాక ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీద ఈ డైలాగులు మీరు బైహార్ట్ చేసుకోండి, నేను ఒక 5-10 మినిట్స్ తర్వాత వస్తాను, అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచిని ఇప్పించాడు సార్ అన్న. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్కి నేను వెళ్ళాను, అదొక ఆనందం. అవును కరెక్ట్. పెళ్లి చూపురు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పిలిచారు, ఎంత గొప్ప విషయం అవును అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నాను. ఇంకా దాహం వేస్తుంది, కొన్ని మంచిలు ఇప్పించాను సరే, మంచిలు ఇప్పించారు. కూర్చున్నాను, తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్లు ఈ డైలాగులు అన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోయి ఎక్కేస్తాయి సార్.
కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నా. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాడు. తీసుకుందాం షూట్ చేద్దామన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించొస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే, అది కూడా ఒక పాజిటివిటీ. ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు, మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్, ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న, మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న, చేద్దాం సార్ అన్న, ప్రిపేర్ అయినారన్న, అయిపోయింది సార్ అన్న, చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒకసారి సార్ను చూస్తాను సార్ నేను. లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్, ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి, నేను సార్ని ఒక్కసారి చూడాలి సార్ అంటే చెప్తానండి అన్నాడు అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ, ఇట్లా అనుకుంటున్నాను. ఎంత మంచి మనసు చూడండి, రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన, అంతే. ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక పిలుపు ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్, అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రమ్మానండి అని చెప్పాడో, నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు సార్. నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో ఏదో అనుకుంటాను నేను అనుకుంటాను. వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను సార్. లేచి నిలబడ్డా. మీరు కూర్చోండి సార్. కూర్చొని ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్, ఇది ఎక్స్ట్రా ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసినాము. 2 days చేసినాము. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది నా మనసులో, నాకే ఖచ్చితంగా నా తరఫున ఇతను నేను మర్చిపోకూడదు అనుకున్నాను. ఎక్స్ రామచంద్రకే ఆ క్యారెక్టర్కే. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం మర్యాద అటువంటి సార్, నిజంగానే మర్చిపోలేను. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఒకసారి ఒక పేటీఎం యాడ్కి కూడా సార్ నన్నే పిలిచారు. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. నేను స్కూటర్ వేసుకొని పోయినా, నాకు యాక్టివ్ అంటే ఇష్టం, దాని మీద పోయినా నేను. పోతే అక్కడ నాకు ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు వచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితో, అది యాడ్ తట్టు పేటీఎం ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా, స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చిండు. మేనేజర్ వచ్చేసి సార్ రండి, మీరు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతుంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా సార్ అని మొట్టమొదటిసారి నన్ను కార్యాలయంలోకి తీసుకుపోయాడు. మీ లైఫ్లో ఫస్ట్ టైం కార్యాలయంలో తీసుకుపోయాడు. ఆ కార్యాలయంలో మీకు అదే అంతే అట్లా జరిగింది. అయితే ఏమైంది సార్ అంటే అంత కంఫర్టబుల్గా నన్ను చూశాడు ఆయన తరుణ్ భాస్కర్ గారు. అవసరం లేదు నాకు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, నన్ను అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది సార్, ఇది ఇలా ఉండగా ఈ డీజే టిల్లు ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయినాయి, అంతా రెడీ టు షూట్ కూడా ఉన్నారు వాళ్ళు. మీరు లేరు, వాళ్ళకు లేరు. నేను పేరెంట్స్ దొరకట్లేదు వాళ్ళకి, తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హీరోకి తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు. తల్లి అంటే అనుకు సరిపెట్టుకున్నారేమో కానీ తండ్రికి వాళ్ళు కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. ఇతను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలిగి ఉండాలి, ఆ హీరోకి తండ్రి లాగా కనపడుతూ ఉండాలి, మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. బాగా సర్చ్ చేస్తున్నారు వాళ్ళు.
ఎంతోమందిని చూసుకున్నారు వాళ్ళు, సార్ ఎంతోమందిని చూసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరిద్దరిని ఆప్షన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో తరుణ్ భాస్కర్ గారు, ఇతను ఆ డిజిటల్ హీరో మంచులక్ష్మి గారు, ఈ ముగ్గురు ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా ఈ డిజిటల్ హీరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు సిద్ధు గారు తరుణ్ భాస్కర్ గారితోనే. సార్ ఇట్లా మాకు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి, ఆర్టిస్ట్ వెతుకుతున్నాము, దొరకట్లేదు, మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. తరుణ్ భాస్కర్ గారు పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి అది చూపించాడు. పిట్ట కథలు అంటే పేరు చెప్పడమే కాదు, ఆయన దాంట్లో ఫిజికల్ చూపించారు. అది చూపించేసి అతను తీసుకున్నాడు. అప్పుడు నా నంబర్ తీపిచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్లో చెప్తామన్నారు. మళ్ళీ ఒక 5 డేస్లో మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ అయింది. డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ ఈజ్ కానీ ఇవన్నీ వచ్చినట్టుగా ఇంకో అట్లా 2-3 సార్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఓకే చేశారు. ఆ విధంగా నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ రావడానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ గారు. ఎంత పెద్ద జర్నీ సార్, లైఫ్ చేంజ్ అయిపోయింది. అదే సార్, అంటే కాలం అనేది కలిసి వస్తే ఇప్పుడు దేవుడు ఎక్కడో, దేవుడు మనకు వరం ప్రత్యక్షమై ఇవ్వడు సార్, ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ క్షణానికి తరుణ్ భాస్కరే దేవుడు. అయితే ఆ క్యారెక్టర్ రావడమే కదా సార్, ఆ సినిమాలో హీరో హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది. ఆ అల్లది కానీ, తిట్టుకోవడం కానీ, మళ్ళీ దాంట్లో ప్రేమ కానీ. సిద్ధుతో ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ విషయంలో. ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతో నా మాట చెప్పారు. ఈ క్యారెక్టర్ రావడానికి, మీకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారు అని చెప్పారు. కానీ తరుణ్ భాస్కర్ గారు నాతో ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత నేను 4-5 సార్లు 10 సార్లు కలుసుకున్నాము. నేను తరుణే అంటాను, నేను గారు అని కూడా అన్నాను. నేను ఆయన అంత ఓన్ చేసుకున్నాను. అసలు ఏ సందర్భంగా చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పినావు, నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, నేను నీ క్యారెక్టర్ ఇప్పించాను, ఆ రోజు నేనే చెప్పాను, ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటుంది. నేను చెప్పినా, ఎవరు చెప్పారు అంటాడు ఆయన. ఆ విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. ఇంత బలమైన మాట వాడారు. ఎస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్దండి వేయం సార్. నన్ను పోషించింది అనిల్ రావుపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు విషయం వచ్చింది. ఇదే సినిమా, ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేను బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా పేరు తీసేశారు. అంటే బిఫోర్ గోయింగ్ టు షూట్ తీసేస్తే తమ్ముడే లేదు సార్, నాకు ఆయన కావాలి, ఉండాలి, ఫైట్ చేశారు అని ఆ విధంగా నాకు వచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావుపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలియదు. ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు. అనిల్ రావుపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వశ్చన్. మీరు ఓపెన్ అవ్వాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, ఈ రెండు కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినాయి, స్టార్డమ్ తీసుకొచ్చినాయి. అండ్ సిద్ధు క్యారెక్టర్తో మంచి అనుబంధం కూడా ఉంది, సిద్ధు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ మురళీధర్ గౌడ్కి రియల్ లైఫ్లో అలా ఉండే పిల్లలంటే, అంటే ఆ టిల్లు లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట, చాలా కోపం అంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడంటే చిరాకంట. నేను
అంటే సినిమా ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను కానీ నన్ను సొసైటీ పరంగా చెప్పండి, బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే, అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లర తిరుగుతుంటే. అంతేగా సార్, ఉమ్, అది వాస్తవమే. ఉమ్, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి, ఉమ్, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి, పూజ్యభావం ఉండాలి, తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. ఉమ్, కదా, అల్లరి చిల్లరగా బ్రతుకుతాయి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఉమ్, వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడు, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఉమ్, ఇవి సరి అయినటువంటి, అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్. ఇది ఒక వాక్యంతోనో, ఒక మాట, కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదు ఇది. ఇలా ఇప్పుడు మీకు నాకు నిన్న అంటే ఎంత తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పడానికి, చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఉమ్, ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12 to 15 ఉంటుంది, 12-15 సంవత్సరాల వయసు ఉంటుంది. రీల్ తీసుకోవడం కోసము ఉమ్, రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఎట్లుంటాయి కదా, అడ్డంగా ఉంటాయి కదా, అవి వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత, జీవితం ఎంత. పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు, ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది, ఉమ్, ట్రైన్ హారన్ వినగా రేయ్ ట్రైన్ వస్తున్నది అని చెప్పేసి పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది, 30-40 బోగీలు పోయింది. ఉమ్, లేచివాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా, మూర్ఖత్వం అందామా, అజ్ఞానం అందామా, పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి. వాళ్ళ మీద వాళ్ళకి నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం, దాని విలువ అర్థం కావట్లేదు. మీరు అదే మీరు ఇద్దరు బిడ్డలకు తండ్రి కాబట్టి మీకు కడుపు మండిపోయి ఉంటుంది అది చూడండి. పిల్లలు ఇప్పుడు నా మనవాళ్ళకి నేనేం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా సార్. ఆ, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనవాళ్ళకి మనవరాలకి నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. ఉమ్, నేనే చెప్పలేకపోతాను. ఇంకా మనం మందికి ఏం చెప్తాం సార్, ఇతరులకి ఏం చెప్తాం, సమాజానికి ఏం చెప్తాం. ఉమ్, నా ఇంట్లో నేనే చెప్పుకోలేకపోతున్నాను. అట్లా మారిపోయేది పరిస్థితి. ఏమంటే ఏందో, ఎందుకు వచ్చిన గొడవ. ఉమ్, ఇప్పుడు మంచి జరగదు ఎట్లాగూ. ఈ సమాజంలో మంచి అనేది లేనే లేదు, మంచి జరగదు కూడా. మనం మొత్తం కుళ్ళులో బతుకుతున్నాం, సార్. దారుణమైన కుళ్ళులో బతుకుతున్నాం. ఇంకా దీన్ని ఉద్ధరించడం అనేది అసంభవం. ఇంకా ముందు ముందు ఇంకా కలుషితమైన వాటిలో మనం ఎలా గడపాలన్నదే నేర్చుకోవాల్సిందే తప్ప దీన్ని ఏదో కడుగుదాము, శుద్ధి చేద్దాము అనుకోవడం మాత్రం అయ్యే పని కాదు. ఈ మధ్యకాలంలో నేను కాసల శ్యామ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేయడమే కాదు, వారితో ఒక సుదీర్ఘంగా వారి ఇంట్లోనే కొంత సమయం గడిపి వారి ద్వారా 4 పాటలు పాడించుకొని విని ఆయన సాహిత్యం కొంచెం అదే ఒక సంబరం లాగా ఉండింది ఆ ఒక్క పూట. ఎందుకంటే కవి ముందు కూర్చుంటే ఆనందం వేరు కదా. మీరు కూడా కవి కాబట్టి సో ఆయన బలం సినిమా గురించి, ఆ ప్రయాణం గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే, సినిమా చేసినంతసేపు వాళ్ళంతా ఏడ్చారంట. కాసల శ్యామ్ గారు, వేణు గారు, మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన అదంతా చెప్తుంటే నేను ఏడ్చేశాను బలగం గురించి. మీ జీవితంలో బలగం పాత్ర, అంటే ఆ బలగం సినిమా ఎలా చూస్తారు మీ జీవితంలో? నేను మామూలుగా ఒక పాత్ర పోషించాలనేటువంటి ఆలోచనతో చేశాను తప్ప ప్రత్యేకమైనటువంటి దాని మీద నాకేం లేదు సార్. ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏం లేదు. నాకు డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది, మీరు ఈ విధంగానే చేయాలి అని చెప్పారు. ఆయన సూచన మేరకు నేను ఆయనను సంతృప్తిపరిచే విధంగా చేశాను. దాని రిజల్ట్స్ మీరు చూస్తున్నారు, కానీ నేను నా వర్క్ మాత్రమే నేను చేశాను సార్. నాలో ఎలాంటి ఫీల్ లేదు. అంటే అంత పెద్ద హిట్ అవుద్దని కానీ ముందు ఊహించడం అలాంటి ఏం జరగలేదు. మేము 2 అనుకున్నాం సార్. కనెక్ట్ అవ్వకపోతే 0, కనెక్ట్ అయితే ఆపడం కష్టం అనుకున్నాం సార్. కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఆ పాట క్లైమాక్స్, ఆ పాట అంటే అందరం అనుకోలేదు సార్, ఇది కలిసి ఒక దగ్గర కూర్చొని అనుకున్నది కాదు. నా అభిప్రాయం నేను మనసులో అనుకున్నాను. అదే అట్లా ఆ పాట షూట్ చేసేటప్పుడు ఆ క్లైమాక్స్ పాట ఉంటుంది కదా సార్, అదే సినిమాని నిలబెట్టింది చాలా వరకు. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు ఏదన్నా మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ కానీ ఏం జరగలేదు. అది 3-4 రోజులు షూట్ చేసాము. అప్పుడో బిట్టు అక్కడ వాళ్ళని ఇక్కడ వీళ్ళని, అదంతా పీసులుగా జరిగింది కాబట్టి మేము చూసే. కాకపోతే నాకు ఆ కొమరయ్య, కొమరమ్మ వాళ్ళిద్దరు
భార్యాభర్తలు. కొమరయ్య చనిపోయాడు ఈ మధ్య. ఆ కొమరమ్మ పాడుతున్న పాట వాళ్ళు కష్టపడుతున్న తీరు, ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ అనేది కొత్త కదా. సార్ వాళ్ళు మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ దూరంలో వాళ్ళు. అవును. కానీ ఇక్కడ పాడిందే పాడి, చెప్పిందే చెప్పి, చూసిందే చూసి, దగ్గరికి వెళ్ళి అది కాదని మళ్ళీ అది చెప్పి, మళ్ళీ ఇంకో టేక్ అని వాళ్ళకి ఎంత కొత్త. ఇవన్నీ నేను సామాన్యంగా ఎవరికి ఆయాచితంగా డబ్బులు ఇవ్వను నేను. కానీ నాకు ఎందుకో కొమరమ్మకి ఇవ్వాలనిపించింది ఆ రోజున. షూటింగ్ అయిపోయిన వెంటనే కొంత డబ్బు ఇచ్చాను సార్, మీ సొంత డబ్బులు. ఆమె సంతోషపడింది. అది నాకు అంటే ఆమె బాగా కష్టపడ్డది అన్న. కానీ వాళ్ళు అక్కడ పాడిన దానికన్నా కూడా ఇక్కడ స్టూడియోలోకి వచ్చేసి దాన్ని రికార్డింగ్ చేసేటప్పుడు వాడిన కష్టం చాలా బాగుందని నాకు తర్వాత తెలిసింది. 3 రోజులు 2 రోజులు రికార్డు చేసినట్టున్నారు. అంటే రాజా గారు, కొన్ని కాలం కలిసి వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే, దైవం అనుకూలిస్తే, కొన్ని ఎలిమెంట్స్ కలుస్తాయి సార్. అట్లా అలాగా బలగం అనుకున్నది వేరు, అది రూపుదిద్దుకున్నది వేరు. ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది. దాని పిండి వేరు, ఆ తర్వాత మారిన ఆకారం వేరు, రొట్టె వేరు. పిండి అదే సరే, మనం ఏదో చపాతీయో పుల్కానో పరోటానో ఏదో అనుకున్నాం, కానీ అది ఒక మంచి తీపి పదార్థం అయింది, పరమాణం అయిపోయింది. అది నా భావన సార్. అయితే వేణుగారు ఇప్పుడు ఎల్లమ్మ తీస్తున్నారు. సో మీకు కాల్ రాలేదా? ఎల్లమ్మలో బహుశా నేను లేననుకుంటా. ఎందుకంటే మా తమ్ముడు సరి అయినటువంటి క్యారెక్టర్ ఉంటేనే, ఆ క్యారెక్టర్కి సరి అయినటువంటి ఆర్టిస్ట్ కావాలనుకుంటేనే పిలుస్తారు. ఉండొచ్చేమో నాకు అనిపిస్తున్నది ఇప్పటికీ కూడా. అంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది నాకు తెలిసిన వరకు. నేను తమ్ముడిని కలవలేదు సార్. మీకు విషయం చెప్తాను. నా దగ్గర అంటే నా స్వభావం సార్, అది మైనస్, పెద్ద మైనస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గారిని నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిశాను. అవునా? అది కూడా ఒక షోలో కలిశాను. అంటే మీకై మీరు కలవాలని వెళ్ళి కలిసింది కాదు. అది చాలా మంది వెళ్తారు, కలుస్తారు, చేస్తారు, కానీ నాకు అది వెళ్ళటము నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది నా మనసుకి. నా మనసులో ఉన్నారు వాళ్ళు. వెళ్ళి కలవకపోతే వాళ్ళకి గుర్తుండాలి కదా మనం. అంటే నేను వీక్లీ సార్కి వాట్సాప్లో టచ్లో ఉంటాను. మా తమ్ముని కూడా కలవలేదు, నేను వేణుని కూడా కలవలేదు. బలగం సినిమా సక్సెస్ మీట్లు 1-2 జరిగినాయి. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళు మల్లెమాల వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. వెళ్తే తమ్ముడు కనిపించాడు అక్కడ. అది తప్ప నేను మళ్ళీ ఇంతవరకు కలవలేదు వేణుని. అది కూడా ఒక మైనస్ అవుతుందేమో. మైనస్ అవుతుందేమో కానీ సార్, నేను దాన్ని మార్చుకోలేకపోతున్నా సార్. మనసు ఉంటుంది నాకు వాళ్ళని కలవాలని, కానీ డిస్టర్బ్ అవుతారేమో అని ఒక బాధ కలుగుతుంది సార్. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే చెప్పాను కదా, నేను జీవితంలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు వీళ్ళు. అటువంటి వాళ్ళని నేను ఎట్లా మర్చిపోతాను. కానీ కలవకూడదని కాదు, వెళ్ళి కలవటం ఏమో ఎందుకులే, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తుంది, అంతే తప్ప వేరేగా సార్. అయితే మీ మొత్తం కెరీర్ చూసుకుంటే భగవంత్ కేసరి అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మన ఇద్దరం మాట్లాడుకుంటా కూడా అనుకున్నాం, ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని చెప్పేసి. భగవంత్ కేసరి మీ లైఫ్లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. అదే చెప్పిన కదా, దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలియదు, కానీ మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. మీరు అడగలేదా? లేదు సార్, లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్ళి వాళ్ళు చెప్పిన డేట్లో నేను మా ఊర్లో ఉన్నాను. మా ఊర్లో మా చెల్లెలు, నేను, నా మిస్సెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో నాకు కాల్ వచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందండి ఫలానా తారీఖుల్లో అన్నారు. షూటింగ్ ఉంటుంది, ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చు అని అనుకున్నాను. ఖాళీగా ఉన్నారంటే ఉన్నాను సార్ అన్నాను. ఇది బాలకృష్ణ గారి సినిమా అండి. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు. సో ముందు ఏం చెప్పలేదు? సరే సార్ అన్నారు. ఆ డేట్కి వచ్చేసాను. నేను క్యారవాన్లోకి వెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని కానీ, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని కానీ, జాతీయ స్థాయి వ్యక్తిని అని కానీ ఏం తెలియదు సార్. అసలు క్యారెక్టర్ తెలియదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు ఎదురొచ్చారు. నమస్కారం సార్ అన్నారు.
తీసుకెళ్ళారు, క్యారెక్టర్ చెప్పారు. ఆ రోజు జరిగింది. ఇంకా సార్కు ఆ రోజున నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్ట్ నా గుండెలో బాగా కూర్చుండిపోయాను సార్. సార్కు కూడా నేను సార్కు నేను చాలా గౌరవం ఇస్తాను సార్. నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కనుక్కోవడం కాదు. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమా 19 రోజులు 20 రోజులు చేశాను సార్. నేను డెఫినెట్గా నేను మైక్ ముందర చెప్తాను, కెమెరా ముందర చెప్తాను. నేను ఆయన ముందర ఎప్పుడు నిలబడను. ఆయన నాకు ఎంత చనువు ఇచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఆయన మనసులో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయన వెనుకనే ఒక అడుగన్నా వెనుక ఉంటా, కానీ ఆయన ముందర నిలబడను నేను. ఎందుకు సార్ అలా? నేను ఆయనకి ఇస్తున్న స్థానం అది. అంత గౌరవం నాకు ఆయన పట్ల ఏర్పడ్డది. అలాగే ఆ భగవంత్ కేసరి సినిమాలోనే మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ ఇంకో విషయం, ఆ సినిమా చేస్తున్నంతసేపు కూడా ఆ సీన్ చెప్తున్నప్పుడు సీన్ కోసం వినటమే తప్ప ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా మాట్లాడింది లేదు. పోగానే ముందు ఆయన కలిసి గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్ అని చెప్పటము, చెప్పి ఒక 5-10 సెకండ్లు ఉండడము, పక్కకు రావడం అంతే. ఆ సినిమాలో భగవంత్ కేసరిలోనే మీకు మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎవరికన్నా ఒక చిన్న రోల్ ఉంటుంది. బట్ దాంట్లో మాత్రం మీకు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. విలను ఆయన నేషనల్ అవార్డు విన్నర్. సో ఆయనతో కాంబినేషన్ సీన్లు ఉంటాయి. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి భగవంత్ కేసరి. మీరు మర్చిపోలేంది ఏదైనా బాలకృష్ణ గారితో కానీ సెట్లో జరిగింది కానీ ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్? ఇంతే సార్, ఆ సినిమా రావడమే ఒక గొప్ప అనుభవం, గొప్ప అనుభూతి, గొప్ప ఆనందం. ప్రత్యేకమైనటువంటి మెమరీస్ ఏం లేవు, కానీ ఆ సినిమా మొత్తం నాకు జ్ఞాపకం ఉండాల్సిన విషయమే. అయితే నాకు ఒక చిన్న మెమరీ ఉంది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో సక్సెస్ మీట్లో నాకు గుర్తులేదు, కానీ బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచి లేచి వచ్చి సక్సెస్ మీట్, సో మురళీధర్ గౌడ్ అని చెప్పి అంటే మీ పేరు పిలిచి మరి ఆయన గుర్తుపెట్టుకోవటమే కాకుండా మరి సారు జనరల్గా చెప్పరు స్టేజ్ మీద సార్. జనరల్గా ఎంత అంటే నా అభిప్రాయం, నేనే అనకూడదు ఆ మాట, కానీ ఎవరు చెప్పరు ఆ మాట. అంత మనసు విప్పి చెప్పరు. ఆయన అన్న మాట ఏంటో అది రికార్డు ఉందో లేదో తెలియదు ఎక్కడైనా, కానీ మురళీధర్ గౌడ్ అని పిలిచి తెలుగు సినిమా రంగానికి ఒక వరం అన్నారు ఆయన. అంత పెద్ద మాట వాడారు ఆయన. అంటే ఆయనకు ఫీడ్బ్యాక్ ఏముందో తెలియదు, లేకుంటే నన్ను అబ్జర్వ్ చేస్తే ఆయనకి ఏమనిపించేది తెలియదు, కానీ అంత గొప్ప మాట వాడారు. నన్ను బహుశా ఆ స్థాయిలో నిలబెడతారేమో అని కూడా నాకు మనసులో ఉన్నది. ఏదో ఒక గొప్ప ఆయన సినిమాలో ఆయనకు ఒక ఉజ్జి క్యారెక్టర్ ఏమైనా ఇప్పిస్తారేమో అని నాకు అనిపిస్తుంది మనసులో. ఆయన మీరు అన్నట్టు ఎక్కువ ఓపెన్ అవ్వరు, ఎవరి గురించి అలా చెప్పరు. ఆయన మనసుకు నచ్చితే మాత్రం చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా చూడరు. ఆయనకి ఆ క్యాలిక్యులేషన్స్ ఉండవు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పేసేయడమే. పైగా సెట్లో ఆయన చాలా వరకు క్యారీ వ్యాన్కి వెళ్ళి కూర్చోవడం అట్టే ఉండదంట కదా, ఆర్టిస్టులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక టేబుల్ వేసుకుంటారు, పక్కన కూర్చుంటారు, ఒక 3-4 రకాల పత్రికలు ఉంటాయి, ఒక 3-4 కుర్చీలు ఉంటాయి, శుభ్రంగా అక్కడ కూర్చుంటారు. ఎక్కువ శాతము ఒక 60-70% కొంచెం ఏకాంతంగానే ఉంటారు, కానీ అవసరం అనుకుంటే మాత్రం పిలుచుకొని మీటింగ్ పెడతారు. ఆ 4-5 మీటింగ్ పెడతారు, సరదాగా ఉంటారు. అయితే ఒక చిన్న బయట ఉండే ఒక చిన్న టాపిక్ గురించి అడుగుతాను. మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకున్నంతలో క్లారిటీ ఇవ్వండి. బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన జోలికి ఎవరన్నా వెళ్తే ఆయన కసురుకుంటారు, లేదా ఫ్యాన్స్ని కొడతారు, ఇలాంటి ఒక ప్రోపగండా ఆయన మీద రుద్దేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి బాలకృష్ణ గారి స్వభావం ఎలా ఉంటుంది, వ్యక్తిత్వం, ఆయన తీరు ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు సార్ అంటే, ఈ అభిమానులు ఇప్పుడు తోసుకోవడాలు, అనవసరమైన చొరవ తీసుకోవడాలు, బిజీగా ఉంటుంటారు. బిజీగా ఉన్న సందర్భంగా ఒక ఫోటో ఇవ్వమనటము, షేక్ హ్యాండ్ ఇవ్వమనటము, చేతులు చేయమనటం అంటే ఎవరికైనా కొంచెం చిరాకేస్తుంది. నిన్న మొన్న వచ్చిన మాకే ఎవరో వచ్చేసి అనుగాని టైంలో ఒక ఫోటో సీన్ పేపర్ ఇక్కడ సీన్ వివరిస్తుంటే అవుట్డోర్లోకి వెళ్తే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, లేకుంటే డైరెక్టర్ గారు వచ్చేసి, లేకుంటే కెమెరామెన్ గారు వచ్చేసి మేము సీన్ గురించి మాట్లాడుకుంటే పక్కకు వచ్చేసి వాళ్ళు భుజం చేసి చేయి తట్టి ఒక ఫోటో వాడు అప్పటికే పెట్టి ఉంటాడు. ఇటు చూడ ఉంటాడు, కోపం రాదా? అంతే. అంత మించి ఇంకోటి నాకు తెలిసి ఆయన కోపం అనేది ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది సార్?
చేయకూడని పని చేసినా కోపం వస్తుంది. ఉమ్. కొంతమందికి స్థాయి తక్కువ ఉండొచ్చు, కొంతమంది స్థాయి ఎక్కువ ఉండొచ్చు. ఏది కోపస్థాయి. కోపస్తాయి. చిరాకు వేస్తే ఎవరికైనా కోపమే వస్తుంది కదా సార్. ఇప్పుడు నేను కూడా చిరాకు పడనా? ఈ రోజున మీ డ్రైవర్ మీద చిరాకు పడ్డా నేను. ఆ. నీకు చెప్పిన టైం ఏమిటి, నువ్వు వచ్చిన టైం ఏమిటి? అంత మాత్రాన్ని బయటకు పోయిన కోపం ఎక్కువ అంటే ఎట్లా? సో అంతే తప్ప ఏం లేదు సార్. మంచి మనిషి అండి ఆయన, ఉమ్. మనసున్న మనిషి. అయితే అనిల్ రావిపూడి గారి విషయం గురించి మాట్లాడుకుందాం సార్. చెప్పండి సార్. భగవంత్ కేసరి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సంక్రాంతికి వస్తున్నాం. ఎంత పెద్ద హిట్ అండ్ అందులో మీ ట్రాక్ కూడా మొత్తం మీ క్యారెక్టర్ కానీ ఆ ట్రాక్ కానీ మొత్తం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఆ. అది కూడా క్యారెక్టర్ నాది కాదు. అవునా? ఉమ్. ఆ. అది కూడా డైరెక్టర్ గారి పుణ్యమే ఆ. నాకు వచ్చింది. సో మురళీధర్ ఉండాలి అని ఆయనే పట్టుబట్టారు. ఇంకా ఆయనే పట్టుబట్టారు. ఇంకా ఆయన తలుచుకుంటే ఎక్కడికి పోద్ది క్యారెక్టర్. అది కాదు అంటే మార్చొచ్చు, మనిషిని మార్చొచ్చు, కానీ సార్ మార్చలేదు. నాకు ఆయన ఉండాలి, నేను ఆయనతో చేయించుకుంటాను అని భరోసా ఇచ్చారు. అందుకే నేను ఉన్నాను, లేకుంటే నేను గాలికి ఎగిరిపోయేవాడిని. సారు యొక్క నిర్ణయం మేరకే నేనున్నాను ఆ సినిమాలో. అది ఆయన చలవే. ఆ సినిమా బలగం సినిమాలో ఎల్దండి వేణుగారి చలవ ఆ క్యారెక్టర్ చేయటం, సంక్రాంతికి వస్తున్నాంలో అనిల్ రావిపూడి గారి చలవే ఆ క్యారెక్టర్ అవడం. ఆ సినిమా షూటింగ్ కూడా చాలా సరదాగా తక్కువ రోజుల్లో సరదాగా అయిపోయింది. హ్యాపీగా ఉంటుంది సార్ అనిల్ రావిపూడి గారితో. అసలు షూటింగ్ చేసినట్టే ఉంటుంది. సీన్ వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆయన చేసేసుకుంటారు అంతే. షార్ట్ ఓకే చేస్తారు, సింగిల్ టేకే ఓకే చేస్తారు, దాదాపు ఓకే చేస్తారు. ఎందుకంటే ముందే చెప్పింటారు కాబట్టి, చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆర్టిస్ట్లే ఉంటారు కాబట్టి, వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఆ బుల్రాజుతో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? బుల్రాజుతో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అంటే షూటింగ్లో సరదాగా మాట్లాడుకున్నది తప్ప ఎక్స్పీరియన్స్. ఏమంటారు మిమ్మల్ని బుల్రాజు? తాతయ్య అంటాడు. కానీ సినిమా తాతయ్య అని సినిమా జరుగుతున్నప్పుడు తాతయ్య అనేవాడు. ఇప్పుడేమో బయట కనిపిస్తే ఏం బుల్రాజు బాగున్నావు అంటే బాగున్నానండి అంటాడు. పెద్దోడైపోయాడు. పెద్దోడు కాదు కానీ సినిమా కాదు కదా, మామూలుగా జనరల్గా బయట పబ్లిక్తో మాట్లాడుతూ ఏమండి బాగున్నానండి అంటుంటాడు. అంటే పిల్లవాడు ఇంకోటి కొంచెం నా దగ్గరికి రావడానికి జంకుతాడు. మీరు కొంచెం నేను కొంచెం సీరియస్గా ఉంటా కదా. మిగతా వాళ్ళు ఏమో ఆయనతో బాగా సరదాగా ఉంటారు సార్. జోకులు వేసుకోవడాలు, గిల్లుకోవడాలు అని తిట్టడం. ఎందుకు అనిల్ రావిపూడి గారు పిల్లవాడితో చాలా 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 జోవియల్గా ఉంటాడు. ఆయనకి బాగా ఇష్టం. ఆయనే పిల్లవాడిగా మారిపోతాడు. ఆయన బుల్రాజు హైట్కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి వాడు తన్నినా చేసినా సార్ చాలా ఇష్టం. చెప్తున్నా అంటే అంతగా ఆ పిల్లవాడంటే ఇష్టం. మంచి సరదాగా ఉంటాడు సార్. కానీ ఈ సినిమా ప్రపంచమే ఒక విచిత్రమైన ప్రపంచం కదా సార్. అది చిత్రసీమ కదా సార్. అందుకే చిత్రసీమ అన్నారు. కొత్త మనుషులు, కొత్త బంధాలు, కొత్త ప్రపంచం, రోజుకో లొకేషన్, కొత్త ప్రేమలు. అది కొన్ని రోజులు ఉన్నా సరే కొత్త ప్రేమనే, ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ. మీరు లైట్ ఆరిపోయిందంటే అంతే. ఒక విచిత్రమైన ప్రపంచం. ఇదొక ప్రపంచం సార్, ఇదొక ప్రపంచం. ఇటువంటి ప్రపంచంలో నేనుండమే ఒక వింత. లేదు సార్, మీరు ఇక్కడికి రావాలి అని రాసి పెట్టుంది. మీరు ఎంత బలంగా కోరుకున్నారంటే 30 సంవత్సరాల బ్రేక్ తర్వాత కూడా 30 సంవత్సరాలు ఆగి కూడా నేను నటుడిని అవ్వాలని రాసి పెట్టుకొని దాన్ని పూర్తి చేసుకొని ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత నిబద్ధతో ఉండాలి, ఆ గోల్ మీద ఎంత బలంగా నిలబడాలి. అటువంటి నాకు సినిమాల్లో వేషాలు వచ్చినాయి. సినిమాల్లో నేను ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా కొంతవరకు కొంతమంది నన్ను పిలిచి సినిమాకు క్యారెక్టర్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా ఈ మధ్య నేను చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. సార్ నేనే వెంకటరామయ్యని. నాకు అటువంటి పాత్రలు చేయాలని కోరిక సార్. అంటే సినిమాని మొయ్యాలి. ఒక పాత్ర, అది ఏ పాత్ర అయినా సరే. ఈ దీంట్లో వెంకటరామయ్య గారి తాలూకాలో ఒక తండ్రి పాత్ర, ఒక తండ్రి యొక్క వేదన, ఒక మధ్యతరగతి రైతు యొక్క జీవితం గురించి మనం వెంకటరామయ్య గారి తాలూకాలో చూస్తాం. అది కాకుండా ఇంకా విలన్ క్యారెక్టర్స్ కానీ ఇంకేమైనా ఒక రకమైనటువంటి వెరైటీ క్యారెక్టర్స్ ఇప్పుడు కమల్ హాసన్ గారు చేస్తారు, భిన్నమైనటువంటి అటువంటి భిన్నమైన క్యారెక్టర్స్ చేయాలి. ఏ క్యారెక్టర్ చేసినా కూడా అద్భుతంగా ఉంది, భలే ఉందండి క్యారెక్టర్ అనిపించుకోవాలని నా కోరిక. టిల్లు క్యూబు ఉండబోతుందా? నాకు ఐడియా లేదు సార్, ఐడియా లేదు.
అంటే ఆ ఫ్రాంచైజీ అక్కడ ఆగే ఫ్రాంచైజీలా కనిపించట్లేదు. ఎందుకంటే తీసే ప్రతి సినిమా ప్రతి క్యారెక్టర్ మేము ఓన్ చేసేసుకుంటున్నాము, అలాగే ఆడుతుంది. క్యూ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అంటే నాకు జనరల్గా షూటింగ్ ఉంటేనే సమాచారం వస్తుంది. నేను ఎందుకంటే నేను ఎవరికి టచ్లో ఉండను కాబట్టి, నాకు ఎవరి గురించి తెలుసుకోవాలని ఆసక్తి లేదు కాబట్టి, ఏం జరుగుతుంది అనే విషయం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దేని జోలికి వెళ్ళాను సార్. నాకు 3 లొకేషన్లు, ఒకటి మా ఇల్లు, ఒకటి షూటింగ్ లొకేషన్, మూడోది డబ్బింగ్ స్టూడియో. తప్ప నేను ఎవరిని కలవను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఇప్పుడు నాకు ఇంకోటి రాజా గారు, నాకు ఈ వెంపర్లాట లేదు సార్. వెంపర్లాట లేదు, దూకుడు లేదు, అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకునే అలవాటు లేదు. నా విషయాలు ఎవరైనా తెలుసుకుని నా విషయాలు ఎవరైనా మాట్లాడితే కూడా నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నాకై నేను ఉంటాను. ఎవరన్నా వచ్చి సార్ మా సినిమాలో మీ క్యారెక్టర్ ఇది అనుకుంటున్నాము అంటే యాక్సెప్ట్ చేయడము, ఆ షూటింగ్కి వెళ్ళిపోవడం, రావడము, దానికి సంబంధించిన వ్యవహారాలు చేసుకోవడమే తప్ప ఏం జరుగుతుంది ఏమిటన్నది నాకు తెలియదు సార్. అయితే మ్యాడ్ సంబంధించి ఆ ఫ్రాంచైజీ కోర్స్ మ్యాడ్ గురించి చెప్పగలను. మ్యాడ్ 3 ఉంది. మ్యాడ్ 3 నెక్స్ట్ అంటే 27 కావచ్చు, లేదా డిసెంబర్లో స్టార్ట్ కావచ్చు. సో సేమ్ హీరోలు సేమ్ మొత్తం అదే. నేనున్నాను. అయ్యో, ఎందుకంటే నాకు సమాచారం ఉన్నది కాబట్టి. డైరెక్టర్ గారే ఈ మధ్య నేను కార్తీ గారు హీరోగా చేస్తున్న ఒక సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ది చేస్తున్నాను. దాంట్లో హీరో కార్తీ గారు. దాంట్లో నేను ఒక వేషం వేశాను. అదొక చిన్న క్యారెక్టరే, కానీ డైరెక్టర్ గారు హీరో గారు కూడా అడిగారట, ఆయన మురళీధర్ గారిని పెడదాం దీంట్లో. ఆయన మ్యాట్ 2 చూశారట. మ్యాట్ 2 చూసి ఆయన పెడదాం దీంట్లో అని చెప్పేసి ఒక క్యారెక్టర్ కోసం వెతికితే పెద్ద క్యారెక్టర్ ఏం దొరకకపోతే పర్లేదు నేను అన్నగా చెప్పుకుంటా అని చెప్పేసి 4 డేస్ క్యారెక్టర్ మాత్రమే ఇచ్చారు. చెప్పారు నాకు డైరెక్టర్ గారు, అన్న దీంట్లో వేరే పెద్ద క్యారెక్టర్ లేవు, ఓన్లీ 4 డేస్, నాకు నువ్వు ఏది ఇచ్చినా సరే అన్నాను. అప్పుడు చెప్పారు ఆయన. అంతకుముందు కూడా మ్యాట్ 2 అప్పుడు చెప్పారు, అన్న మ్యాట్ 3 ఉంటుంది, అది మీకోసమే రాస్తున్నాను అన్నారు. మ్యాట్ 3 ఇస్ దేర్. సో ఇప్పుడు సితారాలో చేస్తుంది సేమ్ డైరెక్టరా? సేమ్ డైరెక్టర్. సో వారే చెప్పారు మీకు మ్యాడ్ 3 కన్ఫర్మ్ అని చెప్పేసి. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది మ్యాడ్కి సంబంధించిన ఇదే. మీ యాక్టింగ్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పెషల్గా మిమ్మల్ని. అవును సార్, అది కూడా నాకు నిజంగానే కొంతమంది మనుషులు మాట్లాడితే, మనసు విప్పి మాట్లాడితే అది ఒక మంచి భగవద్ అనుగ్రహం అనిపిస్తుంది నాకు. ఎన్టీఆర్ గారు కూడా అదే మాట అన్నారు. ఒక్కసారి అది చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? నేను లేను సీన్లో. మీ గురించి చెప్పడం అంట అంటే ఆయన స్పీచ్, ఆయన స్పందన తెలియజేస్తూ సీన్ గురించి, వాళ్ళ బావమరిది గురించి, హీరో గురించి, ఇంకా మిగతా హీరోల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సింది ఏంటంటే, అది ఫాదర్ క్యారెక్టర్ వేసిన, ఆయనకు పేరు గుర్తురాలేదు, ఫాదర్ క్యారెక్టర్ వేసిన మురళీధర్ గౌడ్ గారు మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పదండి ఈ సినిమాకి, మీరు చాలా చెప్పారు. అది నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పేంత వరకు నాకు తెలియదు. ఆ తర్వాత చూశాను. ఆయనకు నా ధన్యవాదాలు. ఎప్పుడైనా కలిసారా? అదే మీతో వచ్చిన సమస్య అదే కదా. ఇప్పుడు అంత పెద్ద హీరో అంత మంచిగా పొగిడినప్పుడు ఎవరైనా ఏ నటుడైనా వెళ్ళి కలుస్తారు. అదే నాకు ఉన్నటువంటి వీక్. అంటే కలిస్తే ఏమనుకుంటారో భయం సార్ నాకు. ఎందుకు అనుకుంటారు సార్? అట్లా అనిపిస్తుంది నాకు. నేను మన ఎవరితో ఇంటర్వ్యూ ఒక 2 years బ్యాక్ నాగేంద్ర కుమార్ గారితో, పసుమర్తేనా నాగేంద్ర కుమార్ గారితో చేస్తున్నప్పుడు ఇది మురళీధర్ గారు, అది మీకు డెఫినెట్గా నేను చెప్తున్నాను, అది మీకు మైనస్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్కి వెళ్ళండి, అందరినీ కలవండి, జస్ట్ వెళ్ళి హలో చెప్పినండి, మీకు ఉన్న తప్పేమిటి, మీరు వెళ్ళి రావాలండి, అది లేకుంటే మీకు నష్టం అండి అన్నాడు ఆయన పాపం ప్రేమతో. కానీ నేను కదలలేకపోతున్నా. అంటే నిజంగానే అంటే నాగేంద్ర కుమార్ మన శ్రీకాంత్ గారు అన్నారు, శ్రీకాంత్ గారు మన ప్రసాద్ ల్యాబ్స్లో అన్నారు, ఆయన కూడా గొప్ప మాట అన్నారు. చాలా గొప్ప నటుడు అండి, మంచి నటుడు, మంచి టైమింగ్ ఉన్నటువంటి నటుడు. మీరు ఏదైనా ప్రమోషన్ ఉంటుంటే నాకన్నా కూడా ఇంకా ఆయనతోనే ఎక్కువ తీసుకోండి, సినిమాలో సీన్స్ కూడా నాకన్నా ఇంకా ఆయనకే ఎక్కువ పెట్టాడని నేను అన్నాను అని ఎవరైనా అంటారా సార్? అంతే కదా. అలాగా ఇప్పుడు నాకు వచ్చిన ప్రశంసలు మన బాలకృష్ణ గారు, తారక్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా చాలామంది మనసులో నేనున్నాను. మొన్న 13వ తారీఖు నాడు చిట్టిబాబు గారు, రాజ్బాబు గారు తమ్ముడు చిట్టిబాబు గారు ఒక సినిమాలో చేశాం. నినాగా మొన్న ప్యాకప్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. సార్ అక్కడ కూర్చున్నారు, కారు వస్తున్నది, అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి సార్ వెళ్తున్నానని చెప్దామని వెళ్ళాను. వెళ్తే ఆయన పాపం ఆశీర్వదించారు, చాలా గొప్పగా ఆశీర్వదించారు. సార్ అది మనసులోంచి వచ్చిన మాట, నేను కోరుకున్నది కూడా కాదు,
కానీ ఆయన అంటే మా సీన్లో నేను చేసిన పర్ఫార్మెన్స్కి ఆ సీన్లో ఆయన ఉన్నారు. తనకెళ్ళ భరణి గారు, ఆయన, నేను ఉన్నటువంటి సీన్ అది. ఆ సీన్లో నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన అనుకున్నారేమో, కనిపించాను కాబట్టి అప్పుడు చెప్పారు. ఆయన ఆశీర్వదించారు సార్. మిగతా వాళ్ళేమో అది ఇది అన్నారు, ఈయన ఏకంగా ఆశీర్వదించారు. సార్ ఇదే కదా మీరు కోరుకున్న గౌరవం కానీ అన్నకు జీవితం అనిపిస్తుంది, కానీ ఇదే కదా. నిజంగా భగవంతుడు నాకు ఎంత అనుగ్రహించాడు, నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు అని అనిపిస్తుంది సార్. పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరికన్నా ముందు, అంటే నేను వీళ్ళందరికన్నా ముందని ఎందుకు అనాల్సి వస్తుందంటే, వేషాల కోసం వెతుకుంటున్న పరిస్థితుల్లో నాకు వినవయ్య రామయ్య అనేటువంటి సినిమాలో, సింధురపురి కృష్ణారెడ్డి గారి సినిమాలో నేను ప్రకాష్ రాజ్ గారి పక్కన క్యారెక్టర్ నాది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆ సీన్లో రమాప్రభ గారు ఉన్నారు, తులసి గారు ఉన్నారు, రామరాజు గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు. నేను మేము చిన్న కంపెనీ ఆర్టిస్ట్, మేము ఒక పెళ్ళి కొడుకు బ్యాచ్ అన్నమాట. మేమందరం అన్నోన్ పర్సన్స్. వీళ్ళందరూ పెద్ద, తులసి గారు, రామప్రభ గారు, గౌర, వీళ్ళందరూ ఉన్నారు. సీన్ అయిపోయింది. మధ్యాహ్నానికి కొడారెడ్డి గారు వచ్చేసి, మురళీధర్ గారు మీరు సీన్ అయిపోయింది, మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని భోంచేసి మీరు బయలుదేరవచ్చు అని చెప్పారు. అప్పుడు నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసి, అంతకుముందు దోవతి, ఈ లాల్చి పైన కండువ, పెళ్లికి చూపులకు వెళ్తాం కదా, అది వేసుకొని ఉన్న నేను, సరే సార్ చెప్పారు కదా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ప్యాంట్ షర్ట్ వేసేసుకొని భోజనం చేసేసి, ఇంకా మా లగేజ్, నా బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ తీసుకొని పోదామని అది శంషాబాద్ దగ్గర తీశారు. లోకల్ అయితే నేను నా స్కూటర్ మీద వెళ్ళేవాడిని. ఆ రోజు వాళ్ళే పికప్ చేసుకున్నారు. నా లగేజ్ తెచ్చుకుందామని చెప్పేసి నేను లోపలికి వెళ్తున్నాను. అదొక వరండా, అందరూ భోజనాలు చేశారు, రెస్ట్ తీసుకుంటున్నారు. నేను నా లగేజ్ కోసం అటు వెళ్తున్నాను. అక్కడి నుంచి రమాప్రభ గారు వస్తున్నారు. నాకు సినీ రంగంలో దొరికిన మొట్టమొదటి అద్భుతమైన గొప్ప ఆశీర్వాదం రమాప్రభ గారిది. ఇంత గొప్ప నటి నుంచి ఏం చెప్పారు సార్? ఆవిడ ఇట్లా వస్తున్నారు, నేను అలా వెళ్తున్నాను. పెద్ద ఆవిడ మనం ఇట్లా పలకరిస్తాను, ఆవిడెవరు మనమెవరు అని నేను పక్కన ఇట్లా ఒదిగి పక్క నుంచే పోతున్నాను. మేడం వస్తున్నాను, ఇట్లా వచ్చేసి, బాబు నువ్వు ఇందాక పెళ్ళికొడుకు? అవును మేడం అన్న. ఎంత గొప్ప నటుడు నువ్వు, ఎంత బాగా చేసావు. ప్రకాష్ రాజ్ అంటే వాడిని వదిలిపెట్టి, అంటే పాప ఆమె చదువుతాను, వాడిని వదిలిపెట్టి వాడు, నీ పర్ఫార్మెన్స్ ఏంటి, నువ్వు గొప్ప నటుడు అవుతావు, నీకు అవకాశాలు రావాలి, నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నది ఆమె. ఆమె ఒక్క రోజుతో కనిపెట్టేసింది చూడండి. ఒకటే సీన్ సార్ చెప్పి ఇట్లా మాట్లాడుకుంటున్నాము. ఆమె అసిస్టెంట్ వచ్చాడు వెనకల్నే, అరే ఇట్లా అన్నది. ఇందాక నేను తులసితో ఏం చెప్పాను చెప్పు ఒకసారి అన్నది. అది అనుకోకుండానే తులసితో నేను మాట్లాడుతూ ఈయన గురించి నేనేం చెప్పాను ఒకసారి చెప్పు అంటే ఆయన అంటున్నాడు, అరే ఆ పెళ్లి కొడుకు తను చాలా బాగా చేశాడే, చాలా గొప్ప ఆర్టిస్ట్ అయినా అని చెప్పింది సార్ అని అతను అంటున్నాడు. అలాగా నాకు మొట్టమొదటి ఆశీర్వాదం దొరికింది, ఒక మంచి మెప్పు దొరికింది రామప్రభ గారి నుంచి. అంత గొప్ప నటి నుంచి దొరకడమే అదృష్టం. వేరే సినిమాలు చేసిన ఆవిడ, 60-70 సంవత్సరాల సీనియారిటీ ఉన్న, ఎంత ప్రయాణం ఆవిడ సినిమాతో. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడారు సార్, మనస్ఫూర్తిగా. నన్ను ఎవరు ఆశీర్వదించినా, నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను నా యొక్క ప్రవర్తన నచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు సార్. సార్ కల్మషం లేకుండా తెలుస్తుంది కదా సార్ మనకు, వాళ్ళ కళ్ళ కానీ వాళ్ళ హావభావాలు కానీ మనకు తెలిసిపోతుంది. అంతే కదా, పర్ఫెక్ట్గా ఆశీర్వదిస్తున్నారు. సూపర్. అదే మనిషికి కావాల్సింది. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు తెలంగాణ నేపథ్యం, ఇప్పుడు అంటే ఇప్పుడన్నా ఈ మందు విందు ఇట్లాంటి ఒక ఆనందంగా గడిపే అలవాటు ఈ సమాజంలో, అంటే ఆ ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది, సంతోషం వచ్చినా అలాగే ఉంటుంది. సో మీ సంతోషం ఎలా ఉంటుంది? నాకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా నేను నాలో నేనే ఉంటాను, కానీ ఈ పార్టీలు చేసుకోవడాలు, తాగడాలు, తినడాలు నాకు అలవాట్లేదు సార్. అసలు తాగరా? ముందే అలవాట్లేదు? కళ్ళు తాగుతాను. కళ్ళు అంటే సరదాగా, అంటే దాన్ని ఒక మందు రూపకంగా తాగుతాను, టానిక్ లాగా తాగుతాను. కళ్ళు కానీ నీర కానీ. నేను అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు సరదాగా పార్టీలు చేసుకుంటారు కదా, నేను మా మేనేజర్కి కానీ లేకుంటే నాకు అక్కడ
నేను లోకల్కి వెళ్తే మా కులస్తులు కూడా కనిపిస్తుంటారు. కనిపించి అన్నా నేను ఫలానా అని చెప్పేసారంటే బాబు మరి మన కళ్ళు కానీ ఎవరండి వీరైతే నీర లేకుంటే ఒక మంచి ఫ్రెష్ కళ్ళు తెప్పిస్తానంటే వాళ్ళు తెప్పిస్తారు. నేను నా రూమ్లో వాళ్ళతో పాటు కూర్చొని తాగేస్తాను. నల్లిపోక్కలు పెద్దగా లేస్తాయి. లేదు సినిమాలో కానీ బయట లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ సార్. తక్కువ. సార్ ఓవరాల్గా ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ మొత్తం ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు, వచ్చారు, స్టార్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. స్టార్ అని కాదు కానీ సార్, గొప్ప నటుడు అవ్వాలనుకున్నారు. నేను గొప్ప అని కూడా నేను ఇప్పుడు చెప్పాను, ఒక నటుడు అని అయితే అనిపించుకుంటున్నాను. నాకు మంచి మంచి పాత్రలు మీరు రావాలి. ఆ స్థాయి దాటి వేరే స్థాయికి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక స్టార్డమ్ మీకు వద్దన్నా సరే వచ్చే మీ చుట్టూ ఒక స్టార్డమ్ వచ్చేసింది సార్. సో మంచి సినిమాలు పడుతున్నాయి. లైఫ్ పట్ల ఇప్పుడు మీకున్న ఆ ఫీలింగ్ ఏంటి? మీ లైఫ్ పట్ల నాకు ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలన్నా సార్. ఆ కసి ఉంది ఇంకా. అసలు కసి తగ్గలేదు సార్ నాకు. కసి నన్ను కొంతవరకు ఆ కక్ష, ఆ మంచి పాత్రల కక్ష ఏదైనా ఉంది అని అంటే ఆ మంచి పాత్రల కక్షలోకి వెంకటరామయ్య గారి తాలూకా ద్వారా అడిగేస్తున్నా సార్. ఇంకా నా ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని. సో ఇది మురళీధర్ గౌడ్ 2.0 అనుకోవచ్చు. మంచి పాత్రలు రావాలి. మంచి పాత్రలకి సినిమా పాత్రలు వేయడం, సినిమా నటులు సినిమాలో యాక్టింగ్ చేయడం వేరు సార్. కానీ నిలిచిపోయే పాత్రలు, కదిలించే పాత్రలు, ఒక ఉద్వేగభరితమైనటువంటి పాత్రలు, పౌరుషానికి పాత్రలు, ఛాలెంజింగ్ పాత్రలు రావాలని నా కోరిక. బట్ ఇదే సమయంలో కమర్షియల్గా కూడా ఆలోచించాలి కదా. సో ఇప్పుడు మీకు కమర్షియల్ సినిమాల్లో ఉంటాయి కదా సార్. కమర్షియల్ సినిమాలు కాదు నేను అడుగుతుంది, పేమెంట్స్ గురించి అడుగుతుంది సార్. పేమెంట్స్ విషయంలో మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారా? అంటే రావాల్సినంత రావట్లేదు, ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు అడగాల్సినంత కూడా అడగట్లేదు అంటగా. ఇంకా ఏం చేస్తాం సార్. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఆ బడ్జెట్లు లేరు. వాళ్ళు ఏదో పాపం ఒక సినిమా తీయాలనే తపన, నాకున్న తపననే వాళ్ళకున్నది. నాకు ఒక మంచి పాత్ర పోషించాలనే తపన నాకెలాగ ఉందో, ఒక సినిమా తీయాలనే తపన ఒక దర్శకుడికో, ఒక రైటర్కో, ఒక ప్రొడ్యూసర్ గారికో ఎవరికో ఉంటున్నది. ఇక దాన్ని బట్టి వాళ్ళు సార్ మీరు మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, మీరే రాసుకున్నాం సార్, మీరు చేయాలి సార్ అంటే కాదమ్మా మరి మీరు మరీ ఇంత అంటే ఎట్లా అని చెప్పేసి అంటుంటే ఇక చూడండి సార్ అంటారు. అదే నాకు తెలిసింది ఏంటంటే ఒక్క రోజుకి ఇంచుమించు ₹1,00,000 దాకా తీసుకున్న మురళీధర్ గౌడ్ మళ్ళీ సైమల్టేనియస్గా అదే సమయంలో వేరే సినిమాలకి వాళ్ళకి దగ్గర బడ్జెట్ లేవనో, చిన్న సినిమాలను దాంట్లో చాలా తక్కువ పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ కూడా తగ్గించేసుకొని సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పి తెలిసింది. అంటే నిజమే కదా. అట్లా ఏమో సార్, కమర్షియల్ గురించి మనం బయట చెప్పడం కరెక్ట్ కాదు సార్. సో అంటే మీ మొత్తం జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడెప్పుడు ఏ బాధ్యతల్ని నిర్వర్తించాలి, మన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, సో ప్రతి ఒక్కరికి మీ లైఫ్ ఒక లెసన్ లాంటిది. సో ఇక్కడి నుంచి మీరు కోరుకునే ప్రతి సక్సెస్ మీకు దక్కాలని, ఆ నెక్స్ట్ స్టెప్ కూడా చాలా గ్రాండ్గా ఉండాలని, మంచి అవి రావాలి సార్. నాకు మనస్ఫూర్తిగా కమర్షియల్ ఏమన్నా అయినది కానీ అంటే నేను కోరుకున్నది వేరు, నా గోలు వేరు, నా ఆశయం వేరు, నా ఆలోచన వేరు, నా లక్ష్యం వేరు. అంటే పాత్ర వేస్తే నాకు గుమ్మడి గారు కనపడుతుంటారు, ఒక రంగారావు గారు కనపడుతుంటారు, చిరస్థాయి మహామంత్రి తిమ్మరు చూడండి సార్. అవును, ఏం సినిమా సార్. రంగారావు గారి వేషాలు ఎన్ని చూడండి సార్. మీరు రంగారావు గారిని మీరు మైథాలజికల్ తీసుకున్నా, హిస్టారికల్ తీసుకున్నా, సోషల్ తీసుకున్నా, ఫోక్ తీసుకున్నా, అసలు సారు రంగారావు గారు వేసిన పాత్ర ఏది సార్ మనం తీసివేయడానికి? నటుడు మళ్ళీ పుట్టలేదు సార్ ఆయన. అలాగా మనం ఉండాలి, ఆ స్థాయికి రావాలి, పాత్రలు అలాగా రావాలి, నేను ఆ విధంగా కష్టపడాలి, నేను ఆ విధంగా చేసి మెప్పించాలి అన్నది నా కోరిక సార్. చాలా పెద్ద గోల్ పెట్టుకున్నారు. నటన సినిమాల్లో నటించడం వేరు సార్, నటుడిగా నటించడం వేరు. నాకు అది కావాలి సార్, అది ఉంది నాకు. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి పాత్రలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.